అధ్యక్ష అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు మసిబూసి మారేడు కాయ చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. ఐ అప్రిషియేట్. అయితే ముఖ్యమంత్రి గారు ఉమాభారతి గారి లెటర్ పేజ్ 3 ఓపెన్ చేయండి. ఐ విల్ రీడ్ అవుట్. ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు? ఉమాభారతి గారు లెటర్ రాసిండ్రు, హరీష్ రావు గారు ఎండార్స్ చేసిండ్రు, నీళ్ళు ఇచ్చేసిండ్రు, అనుమతి వచ్చేసింది అన్నాడు. ఉమాభారతి గారు రాసిన లెటర్ ఇది నా దగ్గర కూడా ఉంది. పేజ్ 1 మీరు చదివిండ్రు, పేజ్ 3 నేను చదువుతా, కొద్దిగా మీరు కూడా చదువుకోండి. పేజ్ 3 పారాగ్రాఫ్ 3 ఉమాభారతి గారు రాసిన లెటర్ ఇది. వారి సంతకం ఉంది, ఎంబ్లం ఉంది. ఇన్ కేస్ there arises a need for release of ecological flows as one of the condition in general being imposed nowadays by MOEF, wherein 30% monsoon flows, 25% non-monsoon, 20% lean season, corresponding to 75% dependable year is being advocated to be released. Under such circumstances, the proposed diversion of 160 TMC of water may not be available for utilizations. The strategy to meet out planned utilizations under such circumstances need to be clarified. ఉమాభారతి గారు రాసిన మొదటి పేజీ ఆ కమిషన్ మొదటి పేజీ చదివింది కానీ మూడో పేజీ చదవలేదు కనుకనే ఆ కమిషన్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఆ ముఖ్యమంత్రి గారు కూడా మూడో పేజీ చదవకుండా మొదటి పేజీ చదివి ఈ సభను తప్పుదో పట్టించినందుకు ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకో మాట ముఖ్యమంత్రి గారు ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడు? ఎమ్మెల్యే ఎలక్ట్ అయిన తర్వాత మళ్ళొక్కసారి అడుగుతారా అని అన్నాడు. అది కూడా చెప్తా. ఐఎమ్ వెల్ ప్రిపేర్డ్ ముఖ్యమంత్రి గారు, నేను ఉత్తమన లెక్క రాలేదు, డోంట్ వరీ. అధ్యక్ష ఇకపోతే ఏమన్నారు? ఎలక్ట్ అయిన తర్వాత మళ్ళీ అడుగుతారా అన్నారు. అయితే ఆనాడు 24/10/2014 నాడు మనకు సిడబ్ల్యూసీ నుంచి వచ్చిన లెటర్ వారు చెప్పారు. ఆ లెటర్లోనే వాళ్ళు ఏం రాసింది సిడబ్ల్యూసీ మనకు? మీరు 2004 వరకు మాత్రమే వాటర్ సిరీస్ ను పంపారు, అప్డేట్ చేయండి. ఏమన్నారు? ద 75% డిపెండబుల్ నెట్ అవైలబుల్ వర్క్స్ అవుట్ టు బి 5821-205 TMC. అటెంప్ట్స్ మే బి మేడ్ టు అప్డేట్ ద సిరీస్ బియాండ్ ఇయర్ 2004. 2004 వరకే మీరు నీటి సిరీస్ ను పంపారు. ఇది 2013వ సంవత్సరం. యూ సెండ్ అప్ టు 2013 అని సిడబ్ల్యూసీ మనకు డైరెక్షన్ ఇచ్చింది. దాని మీద 2013 వరకు అప్డేట్ చేస్తూ మనం 24/11 ఒక నెల రోజుల తర్వాత అప్డేటెడ్ సిరీస్ తో సిడబ్ల్యూసీ ఆదేశాల మేరకు వారికి తిరిగి పంపడం జరిగింది. పంపితే దాని మీద సిడబ్ల్యూసీ మళ్ళీ ఏమిచ్చింది అధ్యక్ష? 4/3/2015 ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ లెటర్. ఇప్పుడు ఘోష్ గారు కూడా ఈ లెటర్లన్నీ నేను ఘోష్ కమిషన్ సబ్మిట్ చేసిన. ఆయనకు డౌట్ వస్తే సిడబ్ల్యూసీని పిలిచి క్లారిఫికేషన్ అడగాలి కదా. మరి సిడబ్ల్యూసీని మీ లెటర్ మీరే ఇచ్చిండ్రా, నీళ్లు లేవని ఎందుకు ఇచ్చిండ్రు అని మరి సిడబ్ల్యూసీని కూడా ఘోష్ గారు అడగాలనా వద్దా? ఈ లెటర్ నేను ఘోష్ కమిషన్ కి అందించి రిసీవ్డ్ కాపీ కూడా తెచ్చుకున్నా. దట్ కాపీ ఈజ్ విత్ మీ. 4 మార్చి 2015 ఏమన్నదో ఘోష్ సెంట్రల్ వాటర్ కమిషన్ నేను చదివి వినిపిస్తాను అధ్యక్ష. దీంట్లో చాలా ఉంది కానీ చాలా డీటెయిల్ గా కూడా ఇచ్చారు. ఇస్తూ ఇందులో ఏమన్నారంటే, యాజ్ ఎవిడెంట్ ద డీటెయిల్డ్ వాటర్ అవైలబిలిటీ స్టడీస్ క్యారీడ్ అవుట్ బై ద ప్రాజెక్ట్ అథారిటీస్ అండ్ దిస్ ఆఫీస్ ఇన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్, ద నెట్ వాటర్ అవైలబిలిటీ at the barrage location is about 165 TMC at 75% dependability, which includes perceived surpluses from the state of upper riparian states of 63 TMC. 165లో 63 TMCలు పై రాష్ట్రాలు వాడుకున్న నీళ్లు కూడా ఉన్నాయి. అది పోతే మీకు ఉండేది 102 మాత్రమే అని చెప్తూ, as such the availability of surpluses from upper riparian states as estimated at barrage site may not be reliably available in future. The projects are advised to review the quantum of divertible flows from Pranahita barrage site etc. నీళ్లు లేవని చాలా స్పష్టంగా ఒక్కసారి కాదు 3 ఉత్తరాలు, ఉమాభారతి ఉత్తరంలో వచ్చింది, ఫిబ్రవరి ఉత్తరంలో వచ్చింది, మార్చి ఉత్తరంలో వచ్చింది. నౌ ఇది ఒకవైపు. రెండో వైపు ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనకు రాసిన లేఖ ఏం రాసిండ్రు మన కిరణ్ కుమార్ రెడ్డి గారికి? డేటు 15th October 2013. At this full reservoir level 152 meters, about 2099 hectares and 22 villages in Chandrapur district ఇట్లా మునిగిపోతా ఉంది.
It is also requested that Andhra Pradesh government should not proceed with unilaterally decided layouts and control levels as it may lead to unfruitful expenditure. అంటే మీరు పెట్టే ఖర్చు వృధా అవుతుంది. మీరు 152 మీటర్ల ఎత్తులో మేము ఒప్పుకోము అని చెప్తే దీనికి కిరణ్ కుమార్ రెడ్డి గారు రిప్లై కూడా ఇచ్చారు. ఆయన కూడా కాంగ్రెస్ సీఎమే. అంటే మీరు ఆనాడు నీళ్లు లేని చోట ప్రాజెక్టును కడితే మీరు చేసిన ఖర్చు వృధా అయితే ఆ వృధాను కాకుండా నీళ్లు లేని చోట నుంచి నీళ్లు ఉన్న చోటికి మార్చి మీరు చేసిన తప్పును సవరించింది ఈనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు మంత్రి గారు మళ్ళీ చెప్పిన అబద్ధాన్ని మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేస్తుండు. ఆనాడు మంత్రిగా పనిచేసిన అని ఈనాడు కూడా వారు మంత్రిగానే భావించి మళ్ళీ ఆ తమ్ముడు సమాచారాన్ని మళ్ళీ తిరిగి పదే చెప్తుండు. 2009లో 2014లో 2 సార్లు నీకు అనుమతులు ఉన్న తర్వాత మళ్ళీ ఎగ్జామిన్ చేయమని రాయాల్సిన అవసరమే లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇట్ ఈస్ క్లియర్. 14/10/2014లో కేటగారికల్ గా మీకు రిపోర్టు, డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చి మీకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు మీద మీకు క్లియర్ గా 2009లో ఒక్కసారి, 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకొకసారి నీరు అందుబాటులో ఉన్నాయని చెప్పిన తర్వాత మళ్ళీ మీరు నీళ్లు అందుబాటులో ఉన్నాయా లేవా అని పోయి అడుగుతున్న వెంటనే ఉన్నాయి. 2009 లేఖ ప్రకారం నీరు అందుబాటులో ఉంది, 2014 లేఖ ప్రకారం నీరు అందుబాటులో ఉంది. మేము తుమ్మిడేటి దగ్గరనే ప్రాజెక్టు నిర్మించుకుంటామని వాదించాల్సిన వీళ్ళు ఆ పని చెయ్యకుండా వీళ్ళు అక్కడి నుంచి ఊరు మార్చి, పేరు మార్చి, అంచనాలు మార్చి తెలంగాణ ప్రజల సొమ్మును 1,00,000 కోట్లు కొల్లగొట్టాలన్న ఆలోచన చేసి తప్పుడు పనులు చేసి తెలంగాణలో దోపిడీకి పాల్పడి మళ్ళీ తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను స్పష్టంగా అడుగుతున్నా, 2009లో మీకు అనుమతి ఉంది, 2014 14/10/2014లో మీకు అనుమతి ఉందని 15 ఉమాభారతి గారు ఎప్పుడు రాసిండ్రు అధ్యక్ష? 13 మార్చి 2015లో రాసింది. మీకు ఎప్పుడు తెలంగాణ జూన్ 2, 2014లో వస్తే తెలంగాణకు స్పష్టంగా 14/10/2014 నాడు మీకు నీళ్లు అందుబాటులో ఉన్నాయి, మీరు ప్రాజెక్టు కట్టుకోండి అని ఇచ్చిండ్రు. 13 మార్చి 2015 ఇక్కడి నుంచి దాదాపుగా 5-6 నెలలు ఉమాభారతి గారు రాసిన లెటర్ వచ్చిన తర్వాత మేము దీన్ని ఎగ్జామిన్ చేసినామని వారు చెప్తున్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హరీష్ రావు గారు, విద్యాసాగర్ రావు గారు మహారాష్ట్ర గవర్నమెంట్ తో కూర్చొని చర్చించుకున్నప్పుడు చర్చ అంతా ఎక్కడొచ్చింది అధ్యక్ష? నీళ్లు అందుబాటులో ఉన్నాయా లేవా అని కాదు, చర్చ జరిగింది. ఆనాడు 1975లో ఎస్బి చవాన్, వెంగళరావు గారి మధ్యలో జరిగిన ఒప్పందం నుంచి మొదలు పెడితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ప్రాణహిత చేవెళ్ల వరకు 148 మీటర్ల ఎత్తున కట్టుకోవాలనా, 152 మీటర్ల ఎత్తున తుమ్మిడేటి దగ్గర బ్యారేజ్ కట్టుకోవాలనా అనేది చర్చ అధ్యక్ష. మహారాష్ట్ర వాళ్ళు 148 మీటర్ల కట్టుకోండి, మాకు సబ్మెర్జ్ అంటే మా భూమి ముంపు తక్కువ ఉంటుంది అని వాళ్ళు అన్నారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ఏమన్నదంటే 152 మీటర్ల ఎత్తు కట్టుకుంటే మేము 160 టీఎంసీల నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, మమ్మల్ని 165 టీఎంసీల నీళ్లు తీసుకోవడానికి మీరు అనుమతి ఇవ్వండి అని ఇది చర్చ జరిగింది. ఈ చర్చల సందర్భంగా ఈరోజు విద్యాసాగరరావు గారు బ్రతికిలేరు. ఈ అబద్ధాలు చూసినట్టే మళ్ళొక్కసారి వారు అదే కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ ఎక్కి అందులో దూకి ఆత్మహత్య చేసుకొని ఉండేవాడు. సాగునీటి నిపుణుడు తెలంగాణ ఉద్యమ సందర్భంలో టీఎంసీలు అంటేంది, క్యూసెక్స్ అంటేంది, వాళ్లతో సహా వాళ్ళ నాయకుడికి చదువు చెప్పిన విద్యాసాగర్ రావు గారు సలహాదారుడి కింద సాగునీటి ప్రాజెక్టుకు సలహాదారుడిగా ఉండి హరీష్ రావు గారితో సహా మహారాష్ట్ర ప్రభుత్వంతో కూర్చున్నప్పుడు చర్చల సారాంశం ఏందయ్యా అంటే వాళ్ళు అనుమతి ఇవ్వమని చెప్పలేదు అధ్యక్ష. వాళ్ళు ఏమన్నారంటే అయ్యా మీరు ఇక్కడ కట్టుకోండి అంటే వీళ్ళు ఇక్కడ కట్టుకోండి అంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఒపీనియన్ తీసుకొని పూణేకి సంబంధించిన ఒక సంస్థను అపాయింట్ చేసి ఆ పూణే సంస్థ ఇచ్చే రిపోర్టు మీద మనం 148 మీటర్ల కట్టాలనా, 150 మీటర్ల ఎత్తున కట్టాలనా, 152 మీటర్ల ఎత్తున కట్టాలనా అనేది నిర్ణయం తీసుకుందామని ఆ రోజు నిర్ణయం జరిగింది అధ్యక్ష. ఎక్కడ కూడా మహారాష్ట్ర ప్రభుత్వం మీరు అక్కడ ప్రాజెక్టు కట్టొద్దు అని ఎప్పుడు అభ్యంతరం పెట్టలేదు. వాళ్ళకున్న అభ్యంతరం వల్ల 152 మీటర్ల ఎత్తున కడితే
మాకు ఎక్కువ భూమి ముంపుకు గురవుతుంది కాబట్టి కొంత తగ్గించుకోండి అని వాళ్ళు అడిగారు. ఇద్దరి చర్చల తర్వాత పూణేకి సంబంధించిన సంస్థ ఈ అపాయింట్ చేసి ఈ నివేదిక తెప్పించుకున్నాక ముందుకు వెళ్దామని చెప్పారు అధ్యక్ష. మరి లోపల 80,000 పుస్తకాలు చదివిన మేధావికి మెదడులో ఏం పురుగు దొల్చిందో నాకు తెలియదు, కుటుంబం నుంచి ఏం ఒత్తిడి వచ్చిందో తెలియదు. ఆనాడు నిజాం ప్రపంచంలోనే ఆగర్భ శ్రీమంతుడు అని విన్నాం. నిజాం కంటే కూడా శ్రీమంతుడు కావాలన్న ధనాశ దురాశ ఏం కలిగిందో తెలియదు. దాంతోని ఎంబడే వీళ్ళు ప్రాజెక్టును షిఫ్ట్ చేయడానికి ఒక కమిటీని అపాయింట్ చేసిండ్రు అధ్యక్ష. ఎవరు? రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ. తెలంగాణ మేధావులని వారే చెప్పిన రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ వీళ్ళే అపాయింట్ చేసిన అనంతరాములు కమిటీ. ఈ అనంతరాములు కమిటీకి వీళ్ళు ఏం వివరాలు ఇవ్వలేదు అధ్యక్ష. ఏది నీటి కేటాయింపులు అందుబాటులో ఉన్నాయని కానీ ఈ కేటాయింపుల ప్రకారము ఇట్లా మాకు ఉన్నాయి మీరు ఏం చేయాలని అడగలే. వీళ్ళే డైరెక్ట్ గా చీఫ్ మినిస్టర్ గారు ఆనాడు హరీష్ రావు గారు కలిసి జీఓఆర్టీ నెంబర్ 28 డేటెడ్ 21/1/2015 రిటైర్డ్ ఇంజనీర్స్ తెలంగాణ మేధావులను అనంతరాములు, వెంకటరామారావు గారు, చంద్రమౌళి గారు, దామోదర్ రెడ్డి గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని అపాయింట్ చేసుకుంటూ ఒక జీవో ఇచ్చిండ్రు అధ్యక్ష. వాళ్ళను ఇచ్చినప్పుడు వాళ్ళను వీళ్ళు అపాయింట్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారు అధ్యక్ష? దీంట్లో క్లియర్ గా అప్పటికే వీళ్ళు డిసైడ్ అయిపోయినారు. ఎవరు? కేసీఆర్ గారు, హరీష్ రావు గారు. ఏమని? తుమ్మిడేటి మేడిగడ్డ దగ్గర కట్టాలని. కానీ వాళ్ళు ఒక ప్రపోజల్ ఏమి ఇచ్చారు అధ్యక్ష? వాళ్ళు పేజ్ నెంబర్ 2/14 అది కూడా హరీష్ రావు గారి దగ్గర ఉంటే తీసి చదవాలి. నేను చదివి వినిపిస్తా. లాస్ట్ బట్ వన్ పారాగ్రాఫ్. దెన్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ bracket lo India after formulation of the scheme presented to the leaders of the all political parties of Telangana on 25/2/2005 and explained in length about the scheme. Leaders of all political parties of Telangana including TRS appreciated the proposal and endorsed the scheme unequivocally. మేము 2005లోనే ఉమ్మడి రాష్ట్రంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడేటిలో మొదలుపెట్టి కట్టాలనుకుంటున్న దాన్ని ఆనాడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొని మమ్మల్ని అభినందించడానికి వాళ్ళు ప్రియాంబిల్లోనే రాసుకుంటూ, అదేవిధంగా అధ్యక్ష except hydrology cost appreciated clearance CWC are obtained at the present location of ప్రాణహిత చేవెళ్ల scheme. హైడ్రాలజీ దాని మీద వీళ్ళు హానరబుల్ ఇక్కడ అధ్యక్ష Honorable Chief Minister desired to study an alternative location on main river Godavari near Medigadda village, Mahadevpur Mandal, Karimnagar district up to Midmaner. ఈ కమిటీని అపాయింట్ చేసినప్పుడే వీళ్ళ ఆలోచన మేడిగడ్డ దగ్గర కట్టాలుందని ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చిందని వీళ్ళు చెప్పిండ్రు అధ్యక్ష. ఇదే రిపోర్ట్లో చివరిగా వాళ్ళు ఏం రికమెండ్ చేసిండ్రు అధ్యక్ష? 13th page అధ్యక్ష. The proposal of construction of a barrage on main Godavari near Medigadda village and lifting 160 TMC of water at Midmaner reservoir is not desirable due to its prohibitive cost and time consumption. మీరు మేధావులని నియమించుకున్న 5 ఇంజనీర్లు మీరు ఎగ్జాక్ట్ గా మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టాలనుకుంటున్న ముఖ్యమంత్రి గారు చెప్తే కూడా చిత్తశుద్ధి కలిగిన తెలంగాణ ఇంజనీర్లు మీరు అసలు కట్టడానికే వీల్లేదు, అక్కడ కడితే కుదరదు, ధరలు పెరగడమే కాకుండా సమయం కూడా పోద్ది, ఎందుకు పనికిరాదని రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఈ రిపోర్టు వీళ్ళకు నచ్చనట్టు వీళ్ళకి కావాల్సినట్టు ఇయ్యలేదు కాబట్టి ఈ నివేదికను హరీష్ రావు గారు అధికారులు కలిసి తొక్కిపెట్టి ఈ రిపోర్టును నివేదికలలో లేకుండా మాయం చేస్తే ఈ కమిషన్ క్లియర్ గా మీరు ఈ నివేదికను తొక్కిపెట్టిండ్రు, మీరు కమిషన్ ని తప్పుదోవ పట్టించిండ్రు, మిమ్మల్ని అందరినీ శిక్షించాలని చెప్పి ఈ నివేదికలో రాసిండ్రు అధ్యక్ష. ఇది వీళ్ళ నీతి, వీళ్ళ జాతి. మళ్ళీ తప్పుల మీద తప్పులు, అబద్ధాల మీద అబద్ధాలు అధ్యక్ష. వీళ్ళు పోయి కలిసిన దాంట్లో కూడా నేను ఒక అధ్యక్ష హరిరామ్ Chief Engineer B.R. Ambedkar Pranahita Chevella 24/11/2014. In respect of non-monsoon flows, the government of Telangana state requested for the inclusion of non-monsoon flows in the hydrological studies in the reference second cited
and the above has also been discussed with Chairman CWC by the advisor of Telangana State. వీటన్నిటిని కూడా హరిరామ్ చీఫ్ ఇంజనీర్ క్లియర్గా రాసిండు అధ్యక్ష. వీళ్ళు అన్ని రకాలుగా వీళ్ళ ఉద్దేశమే తుమ్మిడేటి నుంచి మేడిగడ్డకు తరలించాలి, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు కట్టాలి, లిఫ్టులు పంపులు పెట్టాలి, తద్వారా 1,00,000 కోట్లు కొల్లగొట్టాలని ప్రణాళిక వేసుకున్నాం. వీళ్ళ ప్రణాళికకు ఆదిలోనే రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ తూట్లు పొడిస్తే తప్పు అని చెప్తే ఈ నివేదికను ఎక్కడ కూడా కనిపించకుండా సిస్టంలోకి వెళ్ళి మాయం చేసిండ్రు అధ్యక్ష. మళ్ళీ ఈ నివేదికను నేను ఇదే అసెంబ్లీలో పోయినసారి చర్చలు జరిగినప్పుడు ఈ నివేదికను బయటపెట్టి వీళ్ళ బండారం బయట పెట్టినప్పుడు ఇంజనీర్స్ సంబంధించిన నివేదిక బయటకు వచ్చింది అధ్యక్ష. వాస్తవాలు ఇట్లుంటే, నీరు అందుబాటులో ఉంటే, ఈ రోజు నేను ఇంకా కాగితాలు ఇప్పుడు తీసి చూపిస్తా అధ్యక్ష. ఏ తుమ్మిడేటి దగ్గర కాషన్ రాసిండ్రు, మీకు మన సిగరెట్ ప్యాకెట్ల మీద ఒకటి రాస్తారు అధ్యక్ష. సిగరెట్లే అమ్ముతారు, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాస్తారు. ఎందుకు అంటే నువ్వు ముందు జాగ్రత్త తీసుకో అని చెప్పి. అట్లనే సేమ్ నీకు తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు కట్టినప్పుడు కూడా కాషన్ రాసిండ్రు. నువ్వు మేడిగడ్డ దగ్గరికి తరలించినప్పుడు కూడా యాజ్ ఇట్ ఈజ్ కాషన్, వీళ్ళకి ఏదైతే మేడిగడ్డ దగ్గర నీరు అందుబాటులో ఉందని చెప్పిండ్రో అక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ CWC లెటర్ dated 4/3/2015 on Tummideti PCSS project. As such, the availability of surplus from under section states as estimated to barrage site may not be reliable availability in future. The project authorities are advised to review the quantum of divertible flows from Pranayita barrage site, considering the overall availability at the location of requirement of environmental flows, capacity of pumping, storage of barrage, en route and command area storages etc. అని ఇప్పుడు హరీష్ రావు గారు చదివింది కదా అధ్యక్ష. సేమ్ హరీష్ రావు గారు ఇంకొక లెటర్ ఉంటుంది, మీరు మేడిగడ్డ దగ్గర తెచ్చింది. CWC లెటర్ డేటెడ్ 5/4/2017 on Kaleshwaram project. As the availability of surplus from under section states as estimated to project site may not be reliably available in future. The project authorities are advised to review the quantum of divertible flows from project site on 10 daily basis, considering the overall availability at the location requirement of environmental flows, capacity of pumping, storage at all barrages, en route and command area storages etc. సిగరెట్ల మీద ఎట్లయితే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారో, CWC ఏది ఇచ్చినా నువ్వు కట్టుకునే ప్రాజెక్టును మళ్ళొక్కసారి సరి చూసుకొని నువ్వు ముందుకు వెళ్ళమని చెప్తుంది అధ్యక్ష. ఇవాళ తుమ్మిడేటి దగ్గర ఏదైతే వార్నింగ్ ఉంది, ఈ వార్నింగ్ తోని మేము మేడిగడ్డకు మారినామని చెప్తుండ్రో ఇదే వార్నింగ్ క్లాస్ మేడిగడ్డ దగ్గర కూడా పెట్టారు. మరి మేడిగడ్డ దగ్గర ఎట్లా కట్టిండ్రు అధ్యక్ష? దీనికి వీళ్ళని ఉరి తీయాలి కదా అధ్యక్ష. ఒకవేళ ఉరి తీయాల్సి వస్తే అంటే వింటున్నారు కదా అని అదే విషయాన్ని కమిషన్ పేజ్ నెంబర్ 72, if basing upon the observations of the Central Water Commission in its letter dated 4/3/2015, the barrage at Tummideti could not be taken up. The same reason holds good for construction of barrage at Medigadda also. ఈ కమిషన్ రిపోర్ట్ లో 72వ పేజీల స్పష్టంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందులో పెద్ద లెటర్ బోల్డ్ లెటర్స్లో అధ్యక్ష 72వ పేజీల కమిషన్ ఏమన్నదంటే, మళ్ళీ ఒకసారి చదివి వినిపిస్తా వారికి అర్థం కావడానికి. ఎందుకంటే వారు అర్థమైనా అర్థం కానట్టు నటిస్తారు. నిద్రపోయిన వాడిని లేపొచ్చు అధ్యక్ష, నిద్రపోయినట్టు నటించటోని లేపలేము అధ్యక్ష ఈ సమాజంలో. అయినా కూడా నేను లేపే తెలివితేటలు నాకున్నాయి అధ్యక్ష. పేజీ నెంబర్ 72, PC Ghosh report. If basing upon the observations of the Central Water Commission in its letter dated 4/3/2015,
The barrage at Tummidihetti could not be taken up. The same reason holds good for construction of barrage at Medigadda also. నువ్వు ఏ రీజన్ తోనైతే తుమ్మిడిహెట్టి దగ్గర నేను బ్యారేజ్ కట్టను, ప్రాజెక్టును నేను మేడిగడ్డకు తరలిస్తున్నా అని చెప్పినవో సేమ్ రీజన్స్ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఉన్నాయి. కాబట్టి అక్కడ నువ్వు చెప్పిన రీజన్ సహేతుకం కాదు. నువ్వు సమయానుకూలంగా నువ్వు చేయాల్సిన తప్పులకు ఒక ముసుగు దొడుక్కుంటున్నావని ఈ రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. అందుకే ఈ రిపోర్ట్ మీద వాళ్ళకి అంత కక్ష, ద్వేషము, పగ అధ్యక్ష. అందుకే అట్లా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇప్పటికైనా హరీష్ రావు గారు ఈ వాస్తవాలను కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. మీరు న్యాయస్థానం ముందర మీకు కావాల్సిన అన్ని వాదనలు చేస్తారు. ఇక్కడ మీరు ఏ వాదన చేసినా నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఈ సభను తప్పుదోవ పట్టించకండి దయచేసి. ఈ సభలో శాశ్వతంగా ఉండే రికార్డు ఇది. ఈ రికార్డు భవిష్యత్ తరాలు వచ్చే ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ప్రభుత్వాలు కానీ మీరిచ్చే తప్పుడు సమాచారం చదివి ఇదే నిజం కాబోలు అనుకొని వాళ్ళు భ్రాంతికి లోనే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి హరీష్ రావు గారు వాస్తవాలన్నీ ఇక్కడ ఉన్నాయి. కమిషన్ వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంది. దయచేసి మీరు వాస్తవాలు ఏమన్నా ఉంటే మీరు చెప్పండి. అది ప్రజలకు కూడా ఒక అవగాహన వస్తుంది. మంత్రి గారు అధ్యక్ష, మాట్లాడారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట్లాడారో అయిపోయినా మీకు ఇస్తాను. ఇన్ కంటిన్యూషన్ ఇంకొక విషయం కూడా ఉంది అధ్యక్ష. ఏదైతే తుమ్మిడిహట్టి దగ్గర ఆనాడు 2009, 2014లో క్లియరెన్స్ ఇచ్చింది, వాటర్ అవైలబిలిటీ ఉందని సిడబ్ల్యూసి ఇచ్చిన దాని మీద ఆనాటి ప్రభుత్వాలు ఆ తుమ్మిడిహట్టి దగ్గర బిఆర్ అంబేద్కర్, ప్రాణహిత చేవెళ్ళ, సుజల స్రవంతి ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు ఆ ప్రభుత్వం 5,500 కోట్ల చిల్లర ఖర్చు పెట్టింది అధ్యక్ష. 2014 తర్వాత ఏదైతే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాట్లాడతా నీ చరిత్ర తీసేతాను ఎందుకు రచ్చిపోతున్నా ఆయన తప్పకుండా తీస్తా. 2014 తర్వాత ఇప్పుడు ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు గారు, ఆనాటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అదే ప్రాజెక్టు మీద 6,100 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 5,500 కోట్లు ఖర్చు పెడితే 6,100 కోట్లు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టినా ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టినా అది ప్రజల సొమ్ము అధ్యక్ష. ఇక్కడ గమనించాల్సింది, మీరు ఎక్స్పర్ట్ కమిటీతో, అనుభవజ్ఞులైన మీకు నచ్చిన ఎక్స్పర్ట్ కమిటీతో ఒక రిపోర్ట్ కాల్ఫర్ చేశారు. కాల్ఫర్ ఎందుకు చేశారు? దాన్ని అవాయిడ్ చేపట్టడం కోసం. ఏదైతే తుమ్మిడిహట్టి దగ్గర కట్టిన, ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక జీవోలు కోట్ చేసి పిసి ఘోష్ గారు ఆ నివేదికలో ఇచ్చిన చర్చ సందర్భంగా ఆ నివేదికను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దానికి సంబంధించింది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏదైతే ఆ తుమ్మిడిహట్టి దగ్గర కట్టే దాని గురించి వివరించినప్పుడు ఆ ఉన్న ఫీజిబిలిటీని కాదు, మాకు కన్వీనియంట్ గా ఉండాలి అని మేడిగడ్డ దగ్గర బ్యారేజీకి ఈ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇస్తుందని, ఆ మేడిగడ్డ దగ్గర రీడిజైన్ పేరుతో ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకురాకపోతే మాకు రావాల్సింది రాదు అని ఒక మంచి ఆలోచనతో మీరు ప్లాన్ చేశారు అధ్యక్ష. మీరు 6,100 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు మీ ఆలోచన ఎందుకు లేదు? కనీసం రిపోర్టు ఇచ్చిన దాకైనా ఆగకుండా ఎందుకు ఖర్చు పెట్టారు? అదే మేడిగడ్డ దగ్గర సంబంధించిన 3 బ్యారేజీలు కట్టేటప్పుడు విత్-ఇన్ 25 days లో యాప్ కోర్సుకు పర్మిషన్ ఇచ్చేది, డిపిఆర్ చేయమన్నారు, ఎస్టిమేట్ చేశారు, రాత్రికి రాత్రే జీవోలు ఇచ్చారు, టెండర్లు పిలిచారు, ఫౌండేషన్లు వేశారు. 20-25 రోజుల్లోనే ఈ 3 ప్రాజెక్టులు కట్టారు. మీరు అక్కడ ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన రిపోర్టుని పక్కన పెట్టారు. 6,100 కోట్లు ఎట్లా ఖర్చు పెట్టారన్నది ఒక అంశం అధ్యక్ష. రెండోది, అదే మేం బేసిజానికి పోలా, ఆడ ఫీజిబిలిటీ వాటర్ ఉందని చెప్పినా కూడా దాన్ని పక్కన పెట్టారు. మీరు సీతారామ ప్రాజెక్టు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న బట్టి విక్రమార్క గారు అనేక సందర్భాల్లో రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్కి సంబంధించి మీరు తుంగలో తొక్కి సీతారామ ప్రాజెక్టు తీసుకొచ్చి ఏదైతే
2,800 కోట్లు అయ్యేది 9,000 కోట్లు. మళ్ళీ మేము వచ్చేసరికి మా నెత్తిన 18,000 కోట్లకి రెడీగా ఆర్ఈలు పెడితే దాన్ని మేము రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్కి మళ్ళీ సీతారామాన్ని వైండప్ చేసి మేము దానికి పోలా అధ్యక్ష, బేసిజానికి పోలా. కానీ డబ్బు అన్ని కోట్లు ఖర్చు పెట్టారు. ఆ ప్రాజెక్టుని కంప్లీట్ చేయాలని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది అధ్యక్ష. మీరు కేవలం మీ స్వార్థం కోసం, మీ స్వలాభం కోసం అక్కడ రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ని రీడిజైన్ పేరుతో దాన్నెత్తి సీతారామ ప్రాజెక్టు తీసుకొచ్చారు. ఇక్కడ తుమ్మిడేటు దగ్గర ఈ ప్రాజెక్టుని ఎత్తి మేడిగడ్డ కాళేశ్వరం పేరుతో ఈ ప్రాజెక్టును తీసుకొచ్చి టోటల్ గా ఒకే ఒక కాన్సెప్ట్ తో ఎట్లా 1,00,000 కోట్లు మనం కొల్లగొట్టాలనే కాన్సెప్ట్ తోనే ఈ ప్రాజెక్టు చేశారు అనేదే ఆ కమిషన్ పూర్తి నివేదికలో ఇచ్చిందన్నది తమర ద్వారా గౌరవ సభ్యులకి, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్న అధ్యక్ష. హరీష్ రావు గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవనీయులు అంటే ముఖ్యమంత్రి గారికి పోయే ముందు పొంగులేటి గారికి కంప్లీట్ చేసి అటు వెళ్తా, పెద్ద ఆయన కదా సార్. ఇప్పుడు సీతారామ ప్రాజెక్టు గురించి మాట్లాడినారు. మరి సీతారామ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినప్పుడు కేసీఆర్ గారు పక్కనే ఉన్నారు కదా వారు హీ వాజ్ వెరీ మచ్ ప్రెజెన్స్ ఇన్ దట్ మీటింగ్. సో మాయ మాటలు, మాయ కథ, రోజుకొక డ్రామా చేసే స్వభావం కాదు. మీరు విజువల్స్ తీసుకోండి. మీరు సీతారామ ప్రాజెక్టు చేసేటప్పుడు మీ పార్టీలోనే నేను లేను. ఏం మాట్లాడుతున్నారు? మళ్ళీ చెప్తున్నా, మీరు ఏ ప్రాజెక్టు కట్టినా మీరు గుండె మీద చేసుకొని, మీరు గుండె మీద చేసుకొని చెప్పండి హరీష్ రావు గారు. ఏదైతే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్కడ ఏదైతే ఆ కంప్యూటర్ ఆపరేటర్ చూపించే బొమ్మని గూగుల్ చూపించి మీరు డిజైన్లు చేశారే తప్ప తెలంగాణ ప్రజల కష్టాలు, తెలంగాణ ప్రజల సొత్తుని కాపాడాలని ఉద్దేశంగా మీరు కూడా మాట్లాడే ఆ రోజు అవకాశం మీకే లేదు. నేనాడున్న మీ పార్టీలో సీతారామ చేసేనాడు గుర్తు తెచ్చుకోండి. అపోజిషన్ లీడర్ ఉండి మీరు ఏదైతే ఖమ్మం జిల్లాలో ఫౌండేషన్ వేసేటప్పుడు రోళ్లపాడు దగ్గర నేను పార్లమెంట్ సభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, గుర్తు తెచ్చుకోండి. హరీష్ రావు గారు. సార్ 9 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు కదా. సీతారామ ప్రాజెక్ట్ నిర్మించేటప్పుడు ఏ రోజు కూడా మీరు వ్యతిరేకించలే కదా. ఆ రోజు కూడా వ్యతిరేకించలే. ఎనీవే, అయితే బీఆర్ఎస్ లో ఉంటే ఒప్పు, కాంగ్రెస్ లో పోతే తప్పైతుందా సార్? ఎనీవే, ఇప్పుడు పొంగులేటి గారిని ఒక విషయంలో ఐ అప్రిషియేట్, వారికి ధన్యవాదాలు కూడా చెప్పాలి. నేను ఒక మాట ఏమన్నారంటే 2014 కంటే ముందు మేము 5,500 ఖర్చు పెట్టాం. సరే 5,500లో మొబిలైజేషన్ అడ్వాన్స్ ఎంత, అది కథ వేరే, తర్వాత చెప్తా. సరే తర్వాత ఏమన్నారంటే 6,100 బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టిందని చెప్పినందుకు నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నా. ఎందుకు ఈ థ్యాంక్స్ చెప్తున్నా అధ్యక్ష, దట్ షోస్ అవర్ సిన్సియారిటీ. అంటే మేము 2014 జూన్ 2 అధికారంలో వచ్చిన తర్వాత 7-8 నెలల పాటు యథావిధిగా ప్రాణహితను కట్టాలని అన్ని ప్రయత్నాలు చేశాము, ప్రాజెక్టును కొనసాగించాము. ఆ తర్వాత వరుసగా మహారాష్ట్రతో 5-6 మీటింగులు పెట్టడం, వాళ్ళు ససేమిరా అనడము, ఆ తర్వాత సిడబ్ల్యూసి నీళ్లు లేవనడము, తమ్మిడిహట్టి దగ్గర వైల్డ్ లైఫ్ ప్రాజెక్టు చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉందన్న తర్వాత ఇక లాభం లేదు అని చెప్పి మేము 8 నెలల తర్వాత నిర్ణయం తీసుకున్నాం. మేము ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ప్రీ డిటర్మైండ్ లేము. అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత మహారాష్ట్ర ఒప్పుకోలేదు. ఇది ఒకటి అధ్యక్ష. అరే ఏం సార్ ఇది? మీరు తుమ్మిడిహట్టి దగ్గర గౌరవ మంత్రిగా, మాజీ మంత్రి గారు ఏదైతే అంటున్నారో, తుమ్మిడిహట్టి దగ్గర 8 నెలలు ఓపిక బట్టి మేము 6,500, మీలాగా మేము అబద్ధాలు పొద్దున్న లెగిస్తే చెప్పం. మీరు 6,100 కోట్లు ఖర్చు పెట్టింది అన్నది మీరు, అది మీ ఇంట్లో సొమ్ము కాదు, మా ఇంట్లో సొమ్ము కాదు, అది ప్రజల సొమ్ము. మీరు ఖర్చు పెట్టిన దాన్ని బేఫికర్గా ఖర్చు పెట్టారనే చెప్తున్నాం. అది మిమ్మల్ని అప్రిషియేట్ చేశామా, మీ చిత్తశుద్ధిని గురించి కాదు. అంత ఖర్చు పెట్టిన మీరు ఆ ప్రాజెక్టుని వైండప్ చేసేటప్పుడు సుమారు 11,000 కోట్లు పైగా ఖర్చు పెట్టాం కదా, ఎందుకని మీకు ఆలోచన రాలేదనేది కూడా నేను మరొక్కసారి కూడా వారిని అడుగుతున్నా. అయితే మీరు తుమ్మిడిహట్టి దగ్గర కట్టడం కోసం 8 నెలలు ఆలోచించినప్పుడు మేడిగడ్డ, సుందెల్ల,
ఏదే బ్యారేజీలు 3 అన్నారం బ్యారేజీలు 3 కట్టేటప్పుడు 1 నెల రోజుల్లోనే మీరు డిపిఆర్లు, ఎస్టిమేట్లు, టెండర్లు, ఫౌండేషన్లు ఏమాత్రం వచ్చింది? అర్ధరాత్రి కట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఇందాక గౌరవ సభ్యులు ఆదివారం నాడు సభ పెడితే ఏదో చేయడానికి పెట్టారంటున్నారు. ఏమి అర్ధరాత్రి సుమారు 1,47,000 కోట్ల రూపాయలు చేసే ప్రాజెక్టులు కట్టేటప్పుడు 25 రోజుల్లో మీరు ఎలా ఫైనల్ చేయాలని మీరు అవన్నీ కూడా డెసిషన్ తీసుకున్నారు. అక్కడైతే 8 నెలలు ఆగినట్టున్నారు. ఇక్కడ 25 రోజుల్లో తొందరపడి డెసిషన్ తీసుకోవాల్సిన అవసరమే వచ్చింది. ఒక్కసారి గుమ్మడికాయల దొమ్మ అంటే మీ వెనక మీ స్వార్థం, ఎలా మనం కొల్లగొట్టాలి, ఏం చేయాలి, ఈ కొల్లగొట్టే దాన్ని ఆలోచనతో మీ తాపత్రయం తప్ప తెలంగాణ ప్రజల కోసం మీ తాపత్రయం ఏంటన్నది ఆ కమిషన్ రిపోర్ట్ చెప్తుంది అధ్యక్ష. హరీష్ రావు గారు. రైట్ అధ్యక్ష. పొంగులేటి గారు చెప్పింది పూర్తిగా సత్యదూరం. 25 రోజులు అన్నారు. వ్యాప్కోస్ టుక్ మోర్ దాన్ 6 months టు గివ్ ద రిపోర్ట్. వ్యాప్కోస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ టెండర్స్ పిలవడానికి కూడా నాకు సబ్జెక్ట్ టు కరెక్షన్ 2-3 నెలలు పట్టింది. 25 రోజుల్లో రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదు. లెట్ హిమ్ కరెక్ట్. ఒకటి. ఇక రెండవది అధ్యక్ష, సరే మేము ఆ 11,000 కోట్లు వృధా అయింది అనేది కూడా తప్పు. ఆ వృధాను ఆదా చేసే ప్రయత్నం చేసినాం. ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ తమ్మిడిహట్టి ప్యాకేజ్ 6, 7, 8 ఎక్కడెక్కడ దాకానో మీరు తవ్వి పెట్టినారు. వాటన్నిటినీ సద్వినియోగం చేయడానికి నీళ్లు లేని చోట నుంచి నీళ్లు ఉన్న చోటకు ప్రాజెక్టును మార్చడం జరిగింది. సోర్స్ ఒక్కటే మారింది తప్ప వేరే ఏం మారలేదు. ఇకపోతే అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని విషయాలు చెప్పారు. సేమ్ పొంగులేటి గారు కూడా అదే చెప్పారు. ఇద్దరికి కలిపి నేను సమాధానం చెప్తా. విషయం ఏంటంటే అధ్యక్ష, 2009లోనే హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చిందని ఇటు ముఖ్యమంత్రి గారు ఇటు మిత్రులు పొంగులేటి గారు చెప్పారు. 2009 నుంచి 2014 దాకా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరు? మంత్రులుగా ఉన్నది మీరే కదా. ఆ రోజు కూడా 5 ఏళ్లు అధికారంలో ఉంటే తమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి ఎందుకు తవ్వలేదు అని అడుగుతా ఉన్నా. ఇట్ ఈస్ ఆల్ ఫార్స్. వాట్ యు ఆర్ టాకింగ్ ఈజ్ ఫార్స్. ఇకపోతే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు. మొత్తానికి మొత్తము మనమే చేయగలిగిన ఉంటే తెలంగాణ ఎందుకు అడగాల్సి వస్తుండే అధ్యక్ష? ఆంధ్ర వాళ్ళు ముఖ్యమంత్రులు ఉన్నారు కాబట్టి, తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం కావాలి. ఇట్లా ఉంటే ఇంకా దశాబ్దాల కొద్ది వాయిదాలు పడుతుంది. వాళ్ళు ప్రాజెక్టులు ప్రారంభించిన చిత్తశుద్ధి వాళ్ళ లోపల లోపించిందనే కదా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది. అందుకోసమే కదా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరేం చేసిండ్రు? ఏనుగులను తినేటోడు పోయిందంటే పీన్గలు తినేటోడు వచ్చిండని వాళ్ళు పోయారు. వాళ్ళతో పాటు పీన్గలను తినేటోళ్ళు వచ్చారు అధ్యక్ష. నేను హరీష్ రావు గారికి ఇంకా స్పష్టంగా చెప్పదలుచుకున్న అధ్యక్ష, ఇంకా కూడా వారు మొండి వాదన మంకు పట్టు వదులుతలేరు అధ్యక్ష. ఇదే కమిషన్ లో క్లియర్ గా పేజీ నెంబర్ 62, 63లో వారు చదువుకో. పేజీ నెంబర్ 34లో ఏం చెప్పిండ్రు అధ్యక్ష? నేను వారికి చదివి వినిపించదలుచుకున్నా. ద రీజన్ దట్ there is no availability of water at Tummidihetti, the construction of barrage is shifted from Tummidihetti to Medigadda does not appear to be sincere and honest. Adhe line lo, it has to be held that the government of Telangana has not exercised due diligence and propriety in deciding to shift the location of barrage from Tummidihetti to Medigadda. This is page number 34. Page number 62, 63 la. ఎందుకనంటే వారు మరి రిపోర్టు చదివి ఎవరు చదవారనుకుంటారో, చదివినా ఎవరిని చెప్పనీయకుండా అల్లరి చేస్తామనుకుంటున్నారో నాకు తెలియదు. పేజీ నెంబర్ 64లో క్లియర్గా 63, 64లో 63లో అధ్యక్ష, it is abundantly clear that the government has not considered the report of experts committee consisted under GORT number 28 dated 21/1/2015. అంటే వీళ్ళు నియమించిన రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను వీళ్ళు ఎక్కడ కూడా పట్టించుకోలేదని చెప్పడమే కాకుండా, thus by suppressing this report they facilitated to construct barrage at Medigadda and they indulged in this malicious act at the cost of huge public money and putting the economy of the state at stake. అంటే దురుద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానాను వీళ్ళు కొల్లగొట్టిండ్రని చెప్పిండు. అదే కాకుండా ఏమన్నాడు అధ్యక్ష, the omission to consider the report of the experts committee cannot be inadvertent of or accidental also for the reason of the PowerPoint presentation made by the then Chief Minister on 31/3/2016
టు ది అసెంబ్లీ ఆన్ ది ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆఫ్ ద స్టేట్. వీరి గురించి 65వ పేజీలో ఒక మాట చెప్పిండు అధ్యక్ష, చాలా మంచి మాట చెప్పిండు. తెలంగాణలో సామెత ఉంది, సౌ బక్నాయక్ లిఖినా అని. ఏం చెప్పిండు అధ్యక్ష? శ్రీ టి హరీష్ రావు has not denied in his evidence the submission of the report by expert committee on 7/4/2015 to the government. కమిషన్ హరీష్ రావు గారిని ఎగ్జామిన్ చేసి ప్రశ్నించినప్పుడు ఈ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ మీద మాట్లాడినప్పుడు ఏమన్నాడు అధ్యక్ష? హరీష్ రావు గారు కూడా వినాలి, అదేవిధంగా రామారావు గారు కూడా వినాలి. మీ బావగారు లోపల ఏం చెప్పొచ్చారో ఇక్కడ ఉన్నది. శ్రీ టి హరీష్ రావు హ్యాస్ నాట్ డినైడ్ ఇన్ హిజ్ ఎవిడెన్స్ ద సబ్మిషన్ ఆఫ్ ద రిపోర్ట్ బై ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ 7/4/2015 టు ది గవర్నమెంట్. స్పష్టంగా హరీష్ రావు గారు కూడా ఈ నివేదిక ఇచ్చారు, ఈ నివేదిక వచ్చింది. కానీ మా మామ, మా బావమర్ది గారు ఈ దోపిడీకి పాల్పడాలని చేసి నేనేం చేయలేను అని నిస్సహాయతను పరోక్షంగా ఒప్పుకున్నాడని కమిషన్ రాసింది అధ్యక్ష. అందుకే వారు ఆందోళన చెందుతున్నారు, ఆతృతగా ఉన్నాడు ఈ రిపోర్ట్ చర్చ జరగొద్దని. ఎట్లా జరగదు అధ్యక్ష? ఇంత పెద్ద 665 పేజీల రిపోర్టు వీళ్ళ గొప్పతనం గురించి, భారతం, రామాయణం అవే ఇన్ని పేజీలలో ఉంటాయి అధ్యక్ష. ఇంకా మిగిలింది వీళ్ళ కథనే, కాళేశ్వరం కథలే 665 పేజీల రిపోర్ట్ ఉంది అధ్యక్ష. హరీష్ రావు గారు, మీరు ఎంత అబద్ధాలు చెప్పాలని ప్రయత్నం చేస్తే అంత నిజాలు బయటకు వస్తాయి, చర్చకు వస్తాయి. దయచేసి సింపుల్ పదాలలో ఏ విధమైన విచారణ ముందుకు వెళ్తే బాగుంటుందో అన్ని రకాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ఘోష్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. దీని మీద ఏ రకమైన విచారణకు వెళ్దామో మీరు సూచన చేస్తే బాగుంటుందని నా విజ్ఞప్తి చేస్తున్నా. స్పీకర్ సార్, ఒక నిమిషం సార్. ముఖ్యమంత్రి గారు ఒక మాట ఏమన్నారంటే చర్చ జరగద్దని అంటున్నా అన్నారు. నేను ఐఎమ్ ప్రిపేర్డ్. రాత్రి 2 అయినా ఎర్లీ మార్నింగ్ దాకా నేను మాట్లాడిన రెడీ ఉన్నా. నా మైక్ కట్ చేయకండి అంతే. ఐ విల్ ఆన్సర్ ఎవ్రీ ఆఫ్ యువర్ క్వశ్చన్. డోంట్ కట్ మై మైక్. ఇప్పుడు ఏమైంది స్పీకర్ సార్? శ్రీధర్ బాబు గారు 3 సార్లు లేచిండ్రు, వెంకటరెడ్డి గారు 2 సార్లు లేచిండ్రు, ముఖ్యమంత్రి గారు 4 సార్లు లేచిండ్రు, పొంగులేటి గారు 3 సార్లు లేచిండ్రు, ఉత్తమ్ గారు 1 సారి లేచిండ్రు. ఇప్పటికే ఇంతమంది లేచిండ్రు, నేను పావులో కూడా కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళ క్వశ్చన్లకు ఆన్సర్ చేయాలన్నా, నా సబ్జెక్ట్ మాట్లాడాలన్నా? ఇది నాకు వచ్చిన సమస్య ఒకటి. ఇక రెండోది, ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? సరే, ఒకడు ఒప్పుకున్నారు, ఆనాడు మేము చేత కాలేదు, మంత్రులం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేయలేకపోయినామన్నారు. సరే, ఓకే. మరి తెలంగాణ వచ్చి కూడా 2 సంవత్సరాలు అయింది కదా, ఇప్పటికీ తమ్మిడి హట్టి దగ్గర తట్టేడు మట్టి ఎందుకు రావాలే? గ్రావిటీ ద్వారా నీళ్ళు ఎందుకు తేలే? 2 ఏళ్ళు అయింది కదా, 2 ఏళ్ళు అయింది కదా. వాట్ ఆర్ యూ డూయింగ్? సార్, ఇప్పుడు తమ్మిడి హట్టికి సంబంధించి మేము ఎంత కమిట్మెంట్గా ఉన్నామో ఎంత చిత్తశుద్ధి. ఈ కథ తేలినాక మా చిత్తశుద్ధి ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు తలంచిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సుజల సవంతి ప్రాజెక్టును చేపడతాం, ముందుకు కూడా తీసుకెళ్తాం. దాంట్లో అనుమానం కూడా పెట్టుకోవద్దు. దయచేసి హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాం, సార్ ప్లీజ్ కన్స్టెంట్ యువర్ సబ్జెక్ట్ పరంగానే ఉండండి సార్. ఇప్పుడు మొత్తం మీరు వాదోపనవాదాలు చేస్తా ఉన్నారు. నేను అందుకనే చెప్పాను, హైకోర్టులో ఎక్కడి నుంచో సీనియర్ కౌన్సిల్ తెచ్చుకోవాళ్ళు వారంతటా వారు వాదన వినిపిస్తే తప్పకుండా ఆర్డర్ వస్తున్నదేమో ఈ రోజు వరకు కూడా. హరీశ్రావు గారు ఒకటి అధ్యక్ష, నేను ఒకటే గౌరవ సభ్యులు హరీష్ రావు గారిని ఒక విషయం అడుగుతా ఉన్నా. నేను సిడబ్ల్యూసీఆర్ అకౌంట్స్ లెక్కలు పోవట్లేదు. నాకున్నటువంటి అవగాహన మేరకు ఇది గోదావరి మెయిన్ స్ట్రీమ్, ఇక ప్రాణహిత వచ్చి అధ్యక్ష తుమ్మిడి హట్టి వచ్చేది కూడా ప్రాణహిత వచ్చి గోదావరి మెయిన్ స్ట్రీమ్ని కలిసి మేడిగడ్డ దగ్గర అదనపు వాటరు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఏదైనా ఉపనది దానికి కలుస్తూ ఉందా? వస్తే ఎంత వస్తుంది? ఎంత వస్తుంది అంటే తుమ్మిడి హట్టి దగ్గర ఏ వాటర్ ఉందో, తుమ్మిడి హట్టి దగ్గర ఎంతైతే వాటర్ ఉందో ప్రాణి ద్వారా మేడిగడ్డ కాడ కూడా అంతే వాటర్ ఉంది. ఒకవేళ అదనంగా వాటర్ వస్తే ఏ ఉపనది వచ్చి కలుస్తుందో దానికి వివరణ ఇస్తే చాలు అధ్యక్ష. ఇప్పుడు ఎట్లా సార్ నన్ను మాట్లాడిస్తలేరు? ఇది ఏం పరిశాన్ అధ్యక్ష, తమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డకు పోతేప్పుడు నీళ్ళు ఎట్లొచ్చినాయి అన్నట్టు సరే చెప్తా. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు అది క్యాబినెట్ మినిట్స్
అందులో జూపల్లి కృష్ణారావు గారు కూడా మంత్రిగా ఉన్నారు. దిస్ ఇస్ ద మినిట్స్ ఆఫ్ ద క్యాబినెట్ మీటింగ్. డేట్ చెప్తా, ఒక్క నిమిషం తొందరపడకండి. ఇది 20 proceedings of 23rd meeting of Council of Ministers at 12 noon. At 12 noon Friday 3rd June 2016 in the Council Hall Secretariat. ఇందులో ఎవరు పాల్గొన్నారంటే మహమూద్ అలీ, కడియం శ్రీహరి, నాయి నరసింహారెడ్డి, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, హరీష్ రావు, పద్మారావు గౌడ్, జోగురామన్న, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జూపల్లి కృష్ణారావు, చందూలాల్, లక్ష్మారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. ఇందులో ఆ రోజు వ్యాప్కోస్ కు మేము తమ్మిడిహట్టు నుంచి మేడిగడ్డకు మారుస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయంలో ఆ రోజు జూపల్లి కృష్ణారావు గారు కూడా భాగమే. ఈ ప్రశ్న ఆ రోజు ఎందుకు అడగలేదు? మంత్రి గారు, నేను అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పన్నా. దాటవేసే కాదు కదా. నేనేమంటా ఉన్నా, ఎక్కడైతే తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత పైననే తుమ్మిడిహట్టి కట్టిండ్రు. తుమ్మిడిహట్టి వచ్చి గోదావరి మెరుసుకుంది, గోదావరి కలిసి మేడిగడ్డ. సో అదనంగా వాటర్ ఏ ఉపనది ద్వారా వచ్చి అదనంగా నీళ్లు వస్తున్నాయో ఎంత వస్తుందో చెప్పండి అంటున్నా. సార్, హరీష్ రావు గారికి తెలుసు కాదు సార్, ప్రశాంత్ రెడ్డి గారు కూడా మంత్రిగా చేసిండ్రు. పాపం వాళ్ళ వాయిస్ అక్కడ వినకపోతుండే సార్. ఏం చేస్తారు వీళ్ళు? ఆ వాయిస్ వాళ్ళు డెమోక్రటిక్ రైట్ గా వాయిస్ వినిపించాలని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు సార్. తప్పలేదు దాంట్లో. అక్కడ డెమోక్రసీ లేదు, ఇక్కడ డెమోక్రసీ ఉంది. అందరు మాట వినేందుకు పాపం హరీష్ రావు గారు కూడా వాయిస్ వినలేదేమో అక్కడ. హరీష్ రావు గారు, సబ్జెక్ట్కి వెళ్ళండి. కానీ ఏడ మాట్లాడిస్తారు, ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు. నాకు ప్రశ్నలు ఏంటి సార్? ఇది గమ్మత్తున్నది. రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద అసెంబ్లీ. అధ్యక్ష, ఎస్, ఐ విల్ కమ్ టు ద సబ్జెక్ట్. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, మా పొంగులేటి గారు, గౌరవనీయులు ఇద్దరు కూడా ఒక విషయం మీద మాట్లాడినారు. ఏం మాట్లాడినరు? సరే, ఘోష్ కమిషన్ రిపోర్ట్ అంతా తీసి రేవంత్ రెడ్డి గారు, అది సిడబ్ల్యూసీని అడుగు లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగు నీ పక్కన. మేడిగడ్డ ద్వారా మేడిగడ్డ ఎక్కడికి వచ్చింది, ఎంత వాటర్ వస్తుంది, ఏ ఉపనది ఉందో చెప్పండి అంటున్నా. నాకు తెలియదు, అడుగుతా అంటున్నా. ఇంత చర్చ ఎందుకు? అదనంగా వాటర్ వచ్చింది కాబట్టి మేము మేడిగడ్డ కట్టినా మీరు అంటా ఉన్నారు. ఆ మేడిగడ్డకు ఏ ఉపనది వచ్చి కలిసింది? ప్రాణహిత కింద ఏ ఉపనది లేదు. మేడిగడ్డ కాడ ఎంత వాటర్ ఉందో తుమ్మిడిహట్టి కాడ అంతే వాటర్ ఉందా? వాదన కాదనేట చెప్పండి అంటున్నా. మంత్రి గారు, దాకా వ్యాప్కోస్ ఇచ్చిన దాని మీద అధ్యక్ష, వ్యాప్కోస్ ఇచ్చిన దాని మీద మాజీ మంత్రి వర్యులు చెప్పారు కదా. ఇప్పుడే నాకు రిపోర్ట్ వచ్చింది అధ్యక్ష. వ్యాప్కోస్ రిపోర్టు అంటే వ్యాప్కోస్ డిపిఆర్ ఎప్పుడు ఇచ్చిందంటే 17/2/2016 నాడు డిపిఆర్ ఇచ్చింది అధ్యక్ష. 17/2/2016 నాడు వ్యాప్కోస్ రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. డిపిఆర్ శాంక్షన్ 1/3/2016 కరెక్ట్ గా 12 రోజుల్లో వ్యాప్కోస్ ఇచ్చిన రిపోర్టుని 12 రోజుల్లో డిపిఆర్ అప్రూవ్ చేసుకొని టెండర్ కాల్ఫర్ చేశారు అధ్యక్ష. 8 నెలలు ఆడు ఓపిక పట్టారట. ఇన్ని ఏదైతే 1,47,000 కోట్ల ప్రాజెక్టుని 11 రోజుల్లో డిపిఆర్ అప్రూవ్ చేసుకున్నారు అధ్యక్ష. హరీష్ రావు సార్, గౌరవనీయులు మీ సబ్జెక్ట్ చెప్తాను. హరీష్ గారు, మీ సబ్జెక్ట్ చెప్తాను. గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారు, మీకు ఇస్తాను. నీళ్ళు ఎట్లొచ్చినాయి మేడిగడ్డ దగ్గర అని జూపల్లి కృష్ణారావు గారు నన్ను ప్రశ్న అడిగారు. పంపిస్తున్నా అధ్యక్ష. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ సెంట్రల్ వాటర్ కమిషన్ మేడిగడ్డ దగ్గర ఇది డేటు 12/9/2017 284 టీఎంసీల నీటి లభ్యత ఉందని, ఏ సిరీస్ ద్వారా ఏ ఉపనది ద్వారా ఎన్ని నీళ్లు వస్తాయి, ఈ నీళ్లు ఎట్లొస్తున్నాయి గోదావరి దగ్గరికి అని మేడిగడ్డ దగ్గర 284 టీఎంసీల నీళ్లు ఉన్నవి. ఈ నీళ్లు ఎక్కడెక్కడి నుంచి వస్తాయి, ఎట్లెట్లా యాడ్ అవుతాయి, ప్రాణహిత నుంచి ఎంత, వెనుగంగ నుంచి ఎంత, పెనుగంగ నుంచి ఎంత, మరి తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ మధ్యలో ఎంత ప్రాంతం క్యాచ్మెంట్ ఉంది, దాని నుంచి ఎన్ని నీళ్లు వస్తాయి, మొత్తంగా 244 ఉందని సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ను చదువుకోమని మీ ద్వారా ఇది స్పీకర్ గారి ద్వారా మంత్రి గారికి అధ్యక్ష, నా క్వశ్చన్ వెరీ సింపుల్. నేను సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కల ఆ లెక్కల జోలికి నేను పోవడలేదు. సింపుల్ గా ఇక్కడ తుమ్మిడిహట్టి ప్రాణహిత వచ్చి ఇక్కడ కలుస్తా ఉంది మేడిగడ్డ దగ్గర.
ఈ లెంత్ అనేది ఇట్ ఇస్ హార్డ్లీ నాట్ ఈవెన్ 30-40 కిలోమీటర్స్. ఏ ఒక్క ఉపనది వచ్చి కూడా ఇలా కలవడం లేదు. ఎక్కడికెళ్ళి నీళ్ళు వస్తాయి పైకెళ్ళి? అసలు పాయింట్ సమాజం చెప్పంటున్నా. స్పీకర్ సార్ అది ఏం సార్ హరీష్ గారు సార్ ఇప్పుడు సరే మా చెప్తానా ఎందుకు జూపల్లి కృష్ణారావు గారు సార్ జూపల్లి కృష్ణారావు గారు సార్ ఒక్క నిమిషం సార్ 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 కూర్చో. హరీష్ రావు మాట్లాడు. ఒక్క నిమిషం అధ్యక్ష 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 మంత్రి గారు ఇచ్చిన ప్రశ్న మీద సమాధానం చెప్పాల్సిన శాసనసభ్యులు డొంక తిరుగుడు సమాధానం చెప్తున్నారు. అధ్యక్ష తుమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడిగడ్డ మధ్యలో వాటర్ అవైలబిలిటీని పెంచే ఏ ఉపనదులు కూడా లేవు. కేవలం ఒక పెద్ద వాగు మాత్రమే ఉన్నది. పెద్ద వాగులో 10 టీఎంసీల నీళ్లు కూడా లేవు. ఎర్రవాగులో 1 టీఎంసీ ఉంది. ర్యాలీ వాగులో 1 టీఎంసీ ఉంది. లిటరల్లీ దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ వాటర్ అవైలబిలిటీ అట్ తుమ్మిడిహట్టి అండ్ మేడిగడ్డ. వారు చెప్తున్న నివేదిక ఏదైతే ఉందో దాన్ని చదవమని విజ్ఞప్తి చేస్తున్నా. మేడిగడ్డ దగ్గర ఎక్స్ట్రా వాటర్ వచ్చే అవకాశమే లేదు. ప్రాణహితను బేస్ చేసుకునే ఈ ప్రాజెక్టు కట్టాలి. అప్పుడు తుమ్మిడిహట్టి దగ్గర ఉన్న నీళ్లే మేడిగడ్డ దగ్గర ఉంటాయి. వీరికి సమాధానం చెప్పలేక దొంగతిరుగుడు సమాధానం చెప్తున్నారు. అధ్యక్ష హరీష్ రావు గారు మాట్లాడండి. మాట్లాడతాను సార్. ఒకటి సార్ మీరు కూడా సభా సాంప్రదాయాన్ని గమనించాలి. ఒక సభ్యుడు మాట్లాడుతుంటే ఇంత డిస్టర్బెన్స్ ఉంటే కష్టము. ఎప్పుడైనా ఒక మంత్రి ఇంటర్వ్యూర్ అవుతారు కానీ ఇంకో పార్టీ ఇంటర్వ్యూ కొత్త సాంప్రదాయాన్ని సభలో తెచ్చారు. ఐఎమ్ సారీ. ఇకపోతే అధ్యక్ష ఎస్ ఐ విల్ టెల్ ఎవ్రీథింగ్ సార్, డోంట్ వరీ సార్, ఐ హ్యావ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. సరే జూపల్లి కృష్ణారావు గారికి చెప్తా, తర్వాత సీఎం గారికి చెప్తా, తర్వాత పొంగులేటి చెప్తా. అధ్యక్ష జూపల్లి గారు ఏమన్నారు, ఎట్లా వచ్చినాయి నీళ్లు అన్నారు. అంటూ ఒక మాట ఏమండి మీ సభ్యులు కూడా మీరు మాట్లాడి అయితే జూపల్లి గారు మాట్లాడుతూ ఏమన్నారు, తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ అంతా 20-30 కిలోమీటర్లే ఉంటదన్నారు. పాపం వారికి ఐడియా ఉండకపోవచ్చు. తమ్మిడిహట్టి అన్ని చెప్తాను, నాకు టైం ఇప్పి అంతే. ఐ విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్. తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు 116 కిలోమీటర్లు. ఇట్ ఈస్ నాట్ 30 కిలోమీటర్స్. నంబర్ 1. నంబర్ 2, నీళ్ళు ఎట్లొస్తాయి? మహారాష్ట్ర టెరిటరీ నుంచి ఉన్న క్యాచ్మెంట్, తర్వాత తెలంగాణ నుంచి ఉన్న క్యాచ్మెంట్ చదివి వినిపిస్తా, రాసుకోండి. మహారాష్ట్ర నుంచి చాంకేరి వాగు, మట్టాపూర్ వాగు, ఆహిరి వాగు, అబెనపల్లి వాగు, కొల్లపల్లి వాగు, వట్రాల్ వాగు, లంకచెరు వాగు, పోచంపల్లి వాగు, వయంపల్లి వాగు, మేడారం వాగు, కృష్ణాపూర్ వాగు, పెంటిపాక వాగు, తుమ్మాపూర్ వాగు, ఆపెట్ట వాగు, వడ్డెం వాగు, కుకట్పల్లి వాగు. ఇవి 16 వాగులు మహారాష్ట్ర నుంచి వస్తాయి. ఇక తెలంగాణ నుంచి రైట్ సైడ్ తెలంగాణ నుంచి పెద్దవాగు, ఎర్రవాగు, నీల్వాయి వాగు, వట్టివాగు, చెల్మెడవాగు, గొల్లవాగు, ర్యాలీవాగు, జైపూర్ వాగు. ఈ అన్ని వాగులు కలిపి 120 టీఎంసీలు అదనంగా మేడిగడ్డ దగ్గర రావడం జరుగుతుంది. రైట్. ఇక నెక్స్ట్ స్పీకర్ సార్, ప్లీజ్ స్పీకర్ సార్, గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, ప్లీజ్ మాట్లాడియండి దయచేసి, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ మాట్లాడదాం. సో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సార్, గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్టు నాకు చదివి వినిపించారు. థ్యాంక్ యూ ముఖ్యమంత్రి గారు. అయితే ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్స్ లో ఏమున్నది, అసలు ఎక్స్పర్ట్స్ కమిటీ ఏం చెప్పింది, ఎక్స్పర్ట్ కమిటీ మాట మేం పట్టించుకోలేదా, ఘోష్ కమిషన్ పట్టించుకోలేదా, ఒకసారి మాట్లాడుకుందాం. ఐ విల్ గివ్ యూ ద ఎగ్జాంపుల్స్, డోంట్ వరీ. అధ్యక్ష, ఇది ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్, ఇది ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఉంది. అయితే ఎక్స్పర్ట్ కమిటీని ఏమడిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు? మేము అడిగింది మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్ మానేరుకు నీళ్లు తీసుకుపోవడానికి మీ యొక్క సలహాలు సూచనలు ఇవ్వమని అడిగాం. పేజ్ నంబర్ 6, paragraph 3, barrage site on main river Godavari near Medigadda, Mahadevpur, Mandal, Karimnagar Jilla.
The Honorable Chief Minister has ordered the Irrigation Department to explore the possibilities of construction of barrage on Godavari River near Medigadda, Madhepur to store 5 TMC of water in river margin and to examine whether 160 TMC water can be directly lifted to taken to Midmaner. మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్మానేర్ తీసుకుపోవడానికి పాసిబిలిటీ ఉందా పరిశీలించండి. The site of barrage was examined during the aerial survey and proposed site for construction of barrage is feasible in view of less width of Godavari River. As per topo study, the FRL of the barrage can be fixed at about 105 meters without submerging Patta lands in Maharashtra site. మేడిగడ్డ ఫీజిబుల్, మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు బ్యారేజ్ కట్టొచ్చు అని ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ ఇది. అయితే ఇందులో వాళ్ళు ఏమన్నారంటే డైరెక్ట్ గా ద ప్రపోజ్డ్ అలైన్మెంట్ ఆఫ్ టనల్ అండ్ గ్రావిటీ కెనాల్ ఆర్ పాసింగ్ త్రూ కోల్ బెల్ట్, తాడిచెర్ల కోల్ బ్లాక్, సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్స్. Due to the presence of coal belt area in the alignment, execution of either tunnels or gravity canals may not be possible. అని ఏమన్నారు, మేడిగడ్డ ఫీజబులే కానీ మేడిగడ్డ నుంచి మిడ్మానేర్కు నేరుగా నీళ్లు తీసుకుపోవడం సాధ్యం కాదని రిపోర్ట్ చెప్పింది. అయితే అధ్యక్ష, ఇంట్రెస్టింగ్ పాయింట్ నౌ ఐఎమ్ కమింగ్ టు ద క్రక్స్. ఇదే ఎక్స్పర్ట్స్ కమిటీని ఘోష్ కమిషన్ కూడా పిలిచింది. ఘోష్ కమిషన్ వాళ్ళను అడిగింది, మీరు ఏం చెప్పింది అన్నాడు ఎక్స్పర్ట్ కమిటీ అని ఈ రిటైర్డ్ ఇంజనీర్లను పిలిచింది. ఈ రిటైర్డ్ ఇంజనీర్లు ఘోష్ కమిషన్ ముందు పోయి చెప్తే, మీరు మాట చెప్పడం కాదు వ్రాతపూర్వకంగా ఇవ్వమంటే, ఇది ఘోష్ కమిషన్ కు వ్రాతపూర్వకంగా రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన కాపీ. ఇది నేను ఘోష్ కమిషన్ కు లెటర్ పెట్టి ఐ వాంట్ ద కాపీ అంటే ఘోష్ కమిషన్ నా పేరు మీద రాసి పంపిన అఫిడవిట్. దిస్ ఇస్ అఫిడవిట్. ఇందులో ఏముందో ఒకసారి చదివి వినిపిస్తా. ఏం చెప్పిండ్రు వాళ్ళు. ఘోష్ కమిషన్ కి ఏం చెప్పిందంటే పేజ్ నంబర్ 5, ఈ సంతకాలు కూడా ఉన్నాయి పేజీకి. ఇందులో ఏమన్నారు, ఇన్ అవర్ రిపోర్ట్ డేటెడ్ 7/4/2015 on barrages on Godavari and Pranahita rivers, we have recommended that construction of barrage on main Godavari river near Medigadda and lifting 160 TMC of water directly to Midmaner reservoir is not desirable due to prohibitive cost and time consumption and also has to pass through coal belt. అంటే ఫస్ట్ రిపోర్ట్ లో చెప్పిన విషయమే ఘోష్ కమిషన్ కూడా సెకండ్ రిపోర్ట్ లో కూడా చెప్పారు. చెప్తూ నెక్స్ట్ పేరా, ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అవర్ రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ డ్రాప్ ద ప్రపోజల్ ఆఫ్ టేకింగ్ వాటర్ డైరెక్ట్లీ ఫ్రమ్ మేడిగడ్డ బ్యారేజ్ టు మిడ్మానేర్ రిజర్వాయర్ and is now being taken to Sripada Sagar project following Godavari river, utilizing all the packages from 6, 7, 8 except 1 to 5 packages approved by erstwhile state of Andhra Pradesh. మా సూచన మేరకే డైరెక్ట్ తీసుకుపోవడం మానుకొని గోదావరి నదిని ఉపయోగించి నీళ్లు తీసుకుపోతున్నారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు. అంతేకాకుండా అధ్యక్ష, ఇదే రిపోర్ట్లో చాలా స్పష్టంగా వాళ్ళు ఏమన్నారంటే, ఇది పేజ్ 4, ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్హుడ్ ఇన్ ద ఇయర్ 2nd June 2014, డైరెక్టర్ CWC Pramod Narayan letter 4/3/2015 addressed to CE Pranahita clarified that water availability at barrage location is about 165 TMC dependability, which includes perceived utilization of upper state 63 TMC, ఉండేది 102 మాత్రమే అని చెప్పారు. చెప్తూ ఘోష్ కమిషన్ కింద చాలా స్పష్టంగా ఏం రాసిందంటే, మా ఆలోచన మేరకు మా సూచన మేరకే అన్నారం, సుందిల్లా మరో 2 బ్యారేజీలు కట్టి ఎల్లంపల్లి ద్వారా గోదావరి నీళ్లు తేవడం జరిగిందని ఘోష్ కమిషన్ కు చాలా స్పష్టంగా రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన నివేదిక. ఇప్పుడు చెప్పండి, ఘోష్ పట్టించుకోలేదా రిటైర్డ్ ఇంజనీర్ల నివేదికను? మేము పట్టించుకోలేదా రిటైర్డ్ ఇంజనీర్ల నివేదికను? మినిస్టర్ గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు. అధ్యక్ష, ఇది ఇప్పుడు జరుగుతున్న చర్చ విషయంలో తుమ్మడి అటు నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ కావడంలో హరీష్ రావు గారు కొన్ని చెప్తున్న విషయాలు, కొన్ని రికార్డ్స్ ఎక్కడ లేవు. వీళ్ళు ఒకటి, ఆ 5-man రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో, ముందిచ్చిన రిపోర్ట్లో ఇట్లా మేము ఇట్లా చెప్పలేదు అట్లా చెప్పినాం అవన్నీ లేవు. నా అభిప్రాయంలో వాళ్ళు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏమైనా పిలిచి మాట్లాడి ఒత్తిడి చేసి ఘోష్ కమిషన్కి ఇచ్చినావు, కానీ ముందిచ్చిన రిపోర్ట్లు అయితే లేవు. అది చాలా స్పష్టంగా చెప్తున్నా. రెండో విషయం,
స్పీకర్ సార్, నేను సభ్యులందరికీ పనిచేస్తున్నా. ఒక నిమిషం. ఇది మొత్తము జరిగిన విషయాల్లో కుట్రపూరితంగా తుమ్మడి అచ్చి నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేయడం జరిగింది. 63 టీఎంసీలు తుమ్మడి అట్టి చెప్తే మరి మేడిగడ్డ కూడా చెప్పిన అది అది చెప్తలేరు. మీరు ఏ విధంగా అయితే అప్పర్ రైపేరియన్ స్టేట్స్ ఎక్కువ ఆడుకుంటే తుమ్మడి అట్టి దగ్గర తగ్గొచ్చు అనే ప్రమాద హెచ్చరిక ఇచ్చిండ్రు, సేమ్ ప్రమాద హెచ్చరిక మేడిగడ్డలో కూడా చెప్పిన వాళ్ళు. ఇది ఈ ప్రాజెక్ట్ షిఫ్టింగ్ లో ఈ మొత్తము ఘోష్ ఒక సుప్రీంకోర్టు జడ్జు సంవత్సరంన్నర చేసిన స్టడీలో 50% వరకు దీని మీదనే ఎందుకు షిఫ్ట్ చేసిండ్రు వీళ్ళు తుమ్మడేటి నుంచి మేడిగడ్డకి 38,000 కోట్లు అయ్యే ప్రాజెక్టు 1,47,000 కోట్లకు ఎందుకు పెంచిండ్రు? ఆయన జడ్జిమెంట్ ప్రకారము వీళ్ళు కుట్రతో అవినీతి కోసం దోచుకోవడానికి మాత్రం తుమ్మడేటి నుంచి మేడిగడ్డ షిఫ్ట్ చేసిండ్రు. ఇక ఇప్పుడు ఆయన జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి చెత్త రిపోర్టు ఇదో రిపోర్టు ఇవన్నీ మాట్లాడితే ఎట్లా? He has directly indicted former Chief Minister Harish Rao. Is shifting of Tummadiatti to Medigadda is a wrong decision. It is not an honest decision. It is not a sincere decision. అని సుప్రీం కోర్టు జడ్జి గారి రిపోర్ట్ లో 100 పేజీలు 100 మందితో మాట్లాడి రిటర్న్ అఫిడవిట్ తీసుకొని ఇచ్చిండు. మరి అన్ని మాట్లాడి హరీష్ రావు గారు భారత ప్రభుత్వానికి సలహాదారున్న శ్రీరామ్ వెదిరే గారి అఫిడవిట్ గురించి మాట్లాడేది ఖచ్చితంగా ఆయన కమిషన్ కి వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. కేవలం తుమ్మడిఎట్టి నుంచి మేడిగడ్డ షిఫ్ట్ చేయడానికి ఇదంతా ఒక కుట్ర జరిగింది. తుమ్మడిఎట్టి దగ్గర ఇప్పుడు ఎంత నీళ్లు ఉన్నాయో అంత నీటికి అప్పర్ రైపేరియన్ స్టేట్స్ వాడితే కొంత తగ్గొచ్చు. మేడిగడ్డలో కూడా అదే ప్రమాద హెచ్చరిక ఇచ్చిండ్రు. తుమ్మడిఎట్టిలోనే కడితే బెటర్ ఇచ్చిన అఫిడవిట్ ఆయన గవర్నమెంట్ ఇండియాకి అడ్వైజరు. ఆయన ఇచ్చిన విషయం కూడా మరి అందరూ తెలుసు. ఆ విషయం మాట్లాడుతున్నారు వీళ్ళు. అధ్యక్ష, ఈ మొత్తం రిపోర్ట్లో చర్చలో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తుమ్మడిఎట్టి నుంచి మేడిగడ్డకి బ్యారేజ్ షిఫ్ట్ చేసి ఒకటి శాశ్వతంగా తెలంగాణ నష్టపోయింది. తుమ్మడిఎట్టి దగ్గర ఆల్రెడీ ఇది ఏబీపీ ప్రోగ్రాంలో యాక్సలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇంక్లూడ్ అయింది. ఆల్రెడీ పిఎం రిలీఫ్ ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయింది. మరి అది తీసేసి మేడిగడ్డ షిఫ్ట్ చేయడంలో ఇది కుట్రపూరితంగా తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేయడానికి మరి ఖజానాను దోపిడీ చేయడానికి గత టీఆర్ఎస్ ప్రభుత్వం పాల్గొనదని చెప్పి నేను మనం చేస్తున్నాను. హరీష్ రావు అధ్యక్ష, ఉత్తమ్ గారు మీరు ఇట్లా ప్రశ్నలు వేసుకుంటూ పోతే నా సబ్జెక్ట్ నేను మాట్లాడాలి కదా. మీరు ఇట్లా క్వశ్చన్లు వేస్తా ఉంటే నేను ఆన్సర్లు ఇస్తా ఉంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు డెలివర్ మై సబ్జెక్ట్. ఇప్పుడు ఉత్తమ్ గారు ఏమన్నారంటే అధ్యక్ష, గౌరవనీయులు అన్ని చెప్తాను, డోంట్ వరీ. యా, లెటరు ఎట్లొచ్చిందో కూడా ఒకసారి చదివి వినిపిస్తాను మీకు. అది కూడా వింటారా? టైం ఉందంటే చెప్తా. ఘోష్ కమిషన్ కు నేను లెటర్ పెట్టి రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ రిపోర్ట్ కావాలంటే నా పేరు మీద లెటర్ రాసి ఘోష్ కమిషన్ ఇచ్చారు. అండ్ ఆ రిపోర్ట్ లో ఉంది ఇది ఇర్రెలవెంట్. ఇది అసలు ఆ 5-man ఇంజనీర్స్ కమిటీలో ఒరిజినల్ రిపోర్ట్ లో ఆయన చెప్పిన విషయాలు ఏమి లేవు. ఆయన చెప్తున్న విషయాలు ఏమీ లేవు. అందులో చాలా స్పష్టంగా మేడిగడ్డ దగ్గర కడితే ఇట్ ఈస్ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్ అండ్ టైం కన్స్యూమింగ్. ఇది రికమెండ్ చేయడం నేను తప్పితే ఇటు పోతే బాగానే ఉంటుంది అటు పోతే బాగానే ఉంటుంది అవన్నీ లేవల్ల. మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడండి సార్. గౌరవనీయులు ఉత్తమన్న గారికి రిటైర్డ్ ఇంజనీర్ల ఫస్ట్ రిపోర్ట్ పంపుతా, సెకండ్ రిపోర్ట్ పంపుతా, ఉన్నదా లేదా చదువుకోమనండి. మీ ద్వారా వారికి ఐఎమ్ సెండింగ్ ద రిపోర్ట్స్, లెట్ హిమ్ రీడ్ హిమ్. ఉన్నదా నేను అట్లా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఘోష్ కమిటీ రిపోర్ట్ లో కూడా హరీష్ రావు గారు అడిగితే రిటైర్డ్ ఇంజనీర్ల రిపోర్ట్ ఇచ్చాను అని మీరు ఇచ్చిన 650 పేజీల రిపోర్ట్ లో కూడా మెన్షన్ చేయబడ్డది ఒకటి. ఇకపోతే అధ్యక్ష రెండవది అధ్యక్ష, సో రిటైర్డ్ ఇంజనీర్లు రిపోర్ట్ ని ఎక్కడా తొక్కిపెట్టలేదు. రిటైర్డ్ ఇంజనీర్లు అదే విషయాన్ని మా సూచనతోనే గోదావరి నది ద్వారా మేడిగడ్డ, అన్నారం, సుందిలగట్టి నీళ్లు తీసుకుపోయారని స్పష్టంగా కమిషన్ కు అఫిడవిటే ఇచ్చారు. నవ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ముఖ్యమంత్రి గారు, ఐ థింక్ ఉత్తమ్ గారు ఇంకోసారి ఈ తప్పుడు ప్రచారం ఆపాలని కోరుతూ, ఇకపోతే ముఖ్యమంత్రి గారు ఇంకొక ఆరోపణ చేసింది నా మీద. కాళేశ్వరం కమిషన్ హరీష్ రావు గారిని అడిగితే ఆయన కూడా అదే విషయాన్ని కమిషన్ కు చెప్పారు అని కూడా అన్నారు.
సో కమిషన్ కు ఇగో నేను ఇచ్చిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇది కమిషన్ సంతకం పెట్టి ఇచ్చింది. నన్ను పిలిచినప్పుడు ఏమేం ప్రశ్నలు అడిగినరు, బట్ నేను ఏమేం సమాధానాలు చెప్పాను. ఐ విల్ రీడ్ అవుట్. ఇది క్వశ్చన్ నంబర్ క్యూ అని పెట్టాడు. ద ఎక్స్పర్ట్స్ క్వశ్చన్స్ అవుతున్నా, కమిషన్ నాకు వేసిన క్వశ్చన్, నేను ఇచ్చిన ఆన్సర్. ద ఎక్స్పర్ట్ కమిటీ అండర్ జీవో 28, డూ యూ విష్ టు సే ఎనీథింగ్? ఇది నన్ను అడిగారు. ఎక్స్పర్ట్ కమిటీ వాజ్ గివెన్ ఎ రెస్పాన్సిబిలిటీ, నా ఆన్సర్స్ అవుతున్నా. The expert committee was given a responsibility to take the water from Medigadda to Midmaner. The committee said that it is not possible and cannot be taken directly from Medigadda to Midmaner. I request to refer to para 3 on page 6 of the report of expert committee under GO 28 అని ఆ రిపోర్ట్ కాపీని కూడా వారికి అందజేసిన దాన్ని XC 391 కింద జత చేయడం జరిగింది. సో నేను చాలా స్పష్టంగా ఘోష్ కమిషన్ కు నా సమాధానం స్పష్టంగా చెప్పిన. వాళ్ళు మేడిగడ్డ దగ్గర ఫీజబుల్ అని చెప్పారు, మేడిగడ్డ నుంచి డైరెక్ట్ గా మిడ్మానేర్ సాధ్యం కాదని చెప్పారు. ఆ రిపోర్ట్ కాపీని కూడా ఇస్తూ ఇగో మీకు కూడా ఈ ఘోష్ కమిషన్ కు వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్ మీరే నాకు ఇచ్చారు. ఈ అఫిడవిట్ లో కూడా మా సూచన రాష్ట్ర ప్రభుత్వం పాటించింది, నీళ్లు లేకపోవడం వల్లనే తమ్మిడిహట్టు నుంచి మేడిగడ్డకు మార్చారు అని ఎక్స్పర్ట్ కమిటీ స్పష్టంగా ఘోష్ కమిషన్ కు చెప్పింది. దురదృష్టం ఏంటంటే ఘోష్ కమిషన్ దాన్ని పట్టించుకోకుండా దాన్ని పిసిసి కమిటీ అంటున్నాం. అందుకే మీరు చెప్పిన వాదన మాత్రమే వినిపించింది. మంత్రి గారు ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే ఇందులో కొన్ని రికార్డ్స్ వీళ్ళు ఫజ్ చేసిన అనుమానం. నో 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 మీరు నవ్వుతూ, మీరు మీ ఈఎన్సీ మురళీధర్ రావు గారు మీ ప్రియ మిత్రుడు మీ బంధువు ఘోష్ కమిషన్ కి లెటర్ ఇచ్చిండు. మేము ఇది ఈ 5-man ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఆన్ రికార్డ్ తీసుకోలేదు. అసలు మా దగ్గర గవర్నమెంట్ లో ఎక్కడ కూడా ఇది పరిగిలోకి తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే నాకు తెలియదు ఆయన. ఇప్పుడు ఈయన ఏమొచ్చింది అంటాడు, దానికి ఆ రిపోర్ట్కి కొన్ని పేజీలు ఉన్నాయి ఇట్లా రాసినవన్నీ. నా అనుమానం వాళ్ళు ఫస్ట్ రిపోర్టు కన్సిడర్ చేస్తుంటే వీళ్ళు ఏదో రాయించుంటారు అట్లా. ఉత్తమన్న నీకు అనుకూలం ఉంటే ఓ తీరు, నీకు అనుకూలంగా లేకపోతే మీరు రాయించినంత స్లీపింగ్ రిమార్క్స్ ఒక బాధ్యత అయితే మంత్రిగా ఉండి మీరు చేయొచ్చా అన్న? ఇట్స్ అన్ఫేర్. సరే అధ్యక్ష, ఇకపోతే రిటైర్డ్ ఇంజనీర్ల గురించి మాట్లాడుకున్నాం. మినిట్స్ ఆఫ్ ద కమిషన్ ఎంక్వైరీ కాపీ అండ్ ఎక్స్పర్ట్స్ కమిటీ అఫిడవిట్ ఇప్పుడే చెప్పిన. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది, మా సూచన రాష్ట్ర ప్రభుత్వం పాటించింది, మా సూచనతోనే మార్చింది. అయినా కూడా కమిషన్ దాన్ని పట్టించుకోలేదంటే ఇది ఎంత ప్రీ కన్సీవ్డ్ ప్రీ డిటర్మైన్డ్ రిపోర్ట్ అనేటువంటిది మనం ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది నేను చెప్పింది కరెక్టా, ఇలా రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పింది, నేను చెప్పింది ఒకటే. ఒక రేవంత్ రెడ్డి గారు మాత్రమే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాత్రమే ఈ సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. సరే అధ్యక్ష, ఇంతేకాదు మరి అప్రూవల్స్ గురించి దాని గురించి కూడా చెప్పారు. ఇవాళ వ్యాప్కోస్ అప్రూవల్, వ్యాప్కోస్ కు ఇది ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు రిపోర్టు విషయంలో చర్చ జరగలేదు అని చెప్పి సొంతగా తీసుకున్నారు. ఇది సమిష్టి నిర్ణయం కాదు అన్నారు. ఆనాడు వ్యాప్కోస్కి ఇచ్చేటప్పుడే ఇందాకనే చదివి వినిపించిన, ఎందుకంటే చర్చ జరిగింది ఆ రోజు కేబినెట్ లో. తమ్మిడిహట్టి దగ్గర ఇప్పుడు సమస్య ఏంది, 152 మీటర్ల దగ్గర వాళ్ళు ససేమిరా అన్నారు. 7 సంవత్సరాలు మహారాష్ట్రలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్, ఢిల్లీలో కాంగ్రెస్, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా 7 సంవత్సరాలు 2007-8లోనే టెండర్లు పిలిచారు. ఇందాక ఉత్తమ్ గారు చాలా గొప్పగా చెప్పింది ఏమని, అరే డిపిఆర్ లేకుండా టెండర్లు పిలుస్తారా, పనులు చేస్తారా అన్నాడు. అసలు ఆ రోజు మీరు కూడా మంత్రి, 2007-8లో కోమటిరెడ్డి వెంకన్న కూడా మంత్రి ఉండొచ్చు, సబ్జెక్ట్ టు కరెక్షన్. 2007-8లో ప్రాణహిత చేవేళ్లకు 28 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. అసలు డిపిఆర్ ఎప్పుడు వచ్చింది ప్రాణహితకు? 2010లో వచ్చింది. 2007-8లో టెండర్లు పిలిచారు. ప్రాణహిత డిపిఆర్ వచ్చింది 2010వ సంవత్సరం. మా సుదర్శన్ అన్న గారు కూడా ఉన్నారు ఇక్కడ. 2010లో డిపిఆర్ వచ్చింది. డిపిఆర్ లేకుండా, మహారాష్ట్ర అనుమతి లేకుండా 28 ప్యాకేజీలకు టెండర్లు పిలిచి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి మరి సమయాన్ని వృధా చేసింది మీరు. ఎందుకు ఈ నిన్నగాక మొన్న నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కు ఏ డిపిఆర్ లేకుండా, ఏ సిడబ్ల్యూసి అనుమతి లేకుండా టెండర్లు పిలిచింది కూడా మీరే కదా. అట్లా చెప్పుకుంటూ పోతే జలయజ్ఞంలో మీరు పిలిచిన టెండర్లకు
ఏ ఒక్కదానికి సిడబ్ల్యూసి అనుమతి లేదు, ఏ ఒక్కదానికి డిపిఆర్ లేకుండానే ఆ రోజు టెండర్లు పిలిచారు. ఆ విషయాన్ని కాగ్ కూడా తప్పు పట్టింది. అందులో పోతే సబ్జెక్టు పెద్దది, నేను అందులోకి పోను. ఇలా మా అన్నగారు చెప్పారు, ఇవాళ పొంగులేటి అన్నగారిది ఇప్పుడే ఎవరో పంపారు, ఆనాడు ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చిండ్రు. సీతారామ ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ గారి కోసం ఫుల్ పేజ్ యాడ్ అన్నాడు పొంగులేటి గారు ఇచ్చింది కూడా నేను చదివి వినిపిస్తాను. హరీష్ రావు గారు మినిస్టర్ గారు పదే పదే మీరు ఏదైతే సీతారామ ఫౌండేషన్ అన్న రోజు మీ పార్టీలో లేనన్నాను. అసలు మీరు ఆ యాడ్ ఎప్పుడు ఇచ్చినామో ఏందో మీరు ఇచ్చి నా మీద చూపిస్తున్నారా? అంటే తడి బట్టతో గొంతు కోసే స్టైల్ కాదు. ఎంత మీరు తక్కువ మాట్లాడుకుంటే అంత మూసుకొని ఉంటే అంత మంచిగా ఉంటుంది. తడి బట్టతో గొంతు కోసే క్యారెక్టర్ కాదు మాది. మాయ మాటలు చెప్పే బ్యాచ్ మీరు. మళ్ళీ ఇంకా జ్ఞానం ఉండాలి, మాట్లాడటానికి జ్ఞానం ఉండాలి అధ్యక్ష. తడి బట్టతో గొంతు కోసే బ్యాచ్ మీది. దానికి పనిష్మెంట్ అనుభవిస్తున్నారు. అనుభవించే సరిపోవటం లేదా అధ్యక్ష? పేపర్ యాడ్ అట ఇదేదో పెద్ద గొప్ప చరిత్ర. కాళేశ్వరం కడితే ఎట్లుందో మళ్ళీ ఏదో సీతారామ కడితే అద్భుతమైన పేపర్ యాడ్ ఇచ్చిందని చూపిస్తున్నారు. ఎందుకంటే మీ చరిత్ర ఒక్కొక్కటి తీస్తే బయట తెలుస్తుంది కదా. ఎందుకు ఇచ్చినో పక్కా తీస్తున్నాం కదా, ఒక్కొక్కటి తీస్తాం. ఇప్పుడు మీ సభలోనే తీర్మానం చేస్తారు గౌరవ అధ్యక్షులు. తప్పకుండా అధ్యక్ష పేపర్ యాడ్ వచ్చిందట పేపర్ యాడ్ ఎవరిచ్చారు? తప్పకుండా దాని మీద కూడా ఎంక్వైరీ చేద్దాం. హరీష్ రావు గారు సార్ పొంగులేటి గారు మీరు మాట్లాడేది ఇప్పటికీ దాదాపు 1 అవర్ అయిపోయింది. మీ సమయం కూడా అయిపోయింది. మీరు ఇంకా డివిజన్ అవుతున్నారు మీరు సబ్జెక్టు. మీరు ఇచ్చిన సమయం కూడా చాలా ఎక్కువ ఇచ్చారు ఇప్పటికే. పొంగులేటి గారితో ఒక చిన్న కరెక్షన్. ఇది అడ్వర్టైజ్మెంట్ కాదు, పొంగులేటి గారి ట్విట్టర్ అకౌంట్ నుంచి పొంగులేటి గారు పెట్టిన ట్వీట్. ఇది ఏముంది ట్వీట్ లో అంటే, అపర భగీరథుడు తెలంగాణ సాధకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం విషయంలో అనేక రికార్డులు సృష్టిస్తూ చరిత్ర తిరగరాసిన మన కాళేశ్వరం ప్రాజెక్టు రేపే ప్రారంభం. ఇది అన్నగారు తన ట్విట్ లో నుంచి పెట్టింది. ట్విట్టర్ మినిస్టర్ గారు అధ్యక్ష మిడిమిడి జ్ఞానంతో సగమ చదివి ఇందాక ఏం మాట్లాడారు? సీతారామ ప్రాజెక్ట్ అప్పుడు మీరు పేపర్ యాడ్ అన్నారు. ఇప్పుడు ట్విట్టర్లోనట కాళేశ్వరం అద్భుతంగా కట్టారు హరీష్ రావు గారు కాదు కాళేశ్వరరావు గారు అని చెప్పారని అన్నాడు కదా. ఈ స్టోరీలు పుక్కిడి పురాణాలు చెప్పి తడిబట్టతో తెలంగాణ ప్రజల గొంతు కోసి నానా రకాలుగా 1,00,000 కోట్లు ఎలా దోచుకున్నదో మా వెంకన్నని అడిగితే చెప్తాడు. అంటే ఒకదానికొకటికి సంబంధం లేకుండా ఇందాకన సీతారామ ప్రాజెక్ట్ అన్నారు, ఇప్పుడు కాళేశ్వరం ఓపెనింగ్ అన్నారు, లేకపోతే మీరు మా పార్టీలో ఫౌండేషన్ స్టోన్ లోతున్నారు. మీ పార్టీ ఏంటో, మీ చరిత్ర ఏంటో, మీ కథ ఏంటో మీరు గూగుల్లో మ్యాపులు తీసి లక్షలాది కోట్ల ప్రాజెక్టులు మీరు డ్రాయింగ్లు ఏంటో, 1,00,000 కోట్లు ఎట్లా కొల్లగొట్టాలో మీ స్కెచ్ ఏంటో కమిషన్ చెప్పింది, ఎన్డీఎస్ఏ చెప్పింది, విజిలెన్స్ రిపోర్ట్ చెప్పింది. ఇంకా రాబోయే రోజుల్లో వచ్చే చరిత్ర కూడా ఉంటుంది. అధ్యక్ష మాట్లాడండి హరీష్ రావు గారు. సరే అధ్యక్ష, రైట్. ఎన్డీఎస్ఏ గురించి కూడా మాట్లాడినారు. ఐ విల్ గోయింగ్ టు దట్ సార్. నెక్స్ట్ ఐ విల్ టాక్ ఆన్ ఎన్డీఎస్ఏ. అయితే బిఫోర్ ఐ గో టు ఎన్డీఎస్ఏ ఒక విషయం నేను సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాల్సింది ఏంటంటే అధ్యక్ష, అత్యంత పారదర్శకంగా ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది. ఇప్పటిదాకా నేను చెప్పిన అన్ని విషయాలు, ఉమాభారతి గారు రాసిన లెటర్లో 3rd పేజీలో నీళ్లు లేవని వచ్చింది. ఇది 18 ఫిబ్రవరి సిడబ్ల్యూసీలో నీళ్లు లేవని చెప్పారు. ఇది 4/3/2015 4th March 2015 నీళ్లు లేవని చెప్పారు. ఓకే, నౌ ఐ విల్ కమ్ టు ద డిపిఆర్. కాళేశ్వరం డిపిఆర్ మేము సెంట్రల్ వాటర్ కమిషన్ కి ఇచ్చాం. ఇది డిపిఆర్ లో వాల్యూమ్ నంబర్ 5. మేము ఎక్కడ దాయలేదు, ఎంత స్పష్టంగా చెప్పినామో కూడా చదివి వినిపిస్తాను అధ్యక్ష. కాళేశ్వరం డిపిఆర్ వాల్యూమ్ నంబర్ 5 పేజ్ నంబర్ 2.
there has been reservations of CWC about the availability of 160 TMC of water at earlier proposed diversion site Tumidihatti, and hence the success of the scheme in meeting its water demand was questioned by them. మీరు రాసుకునేది మంత్రి గారు. మాట్లాడిన అయిపోయింది టైం చెప్పింది మీకు ఒక నిమిషం. ముగించండి, మీకు కంక్లూడ్ చేయండి. అదే ఎక్కడ సార్, నేను ఇంకా 20% కూడా చేయలేదు. మీకు ఇచ్చిన సమయం కంటే చాలా ఎక్కువ ఇచ్చినాం ఇప్పటికి. మాట్లాడండి. నేను ముఖ్యమంత్రి గారికి మంత్రులకు సమాధానం చెప్పడమే సరిపోయింది సార్ నా పని. కంక్లూడ్ చేయండి ప్లీజ్. అధ్యక్ష, ఉత్తమన్న లేచి ఇది మీరు ఇచ్చిండ్రా వాళ్ళు ఇచ్చిండ్రా అన్నాడు. ఎట్లా ఉత్తమన్న? డిపిఆర్ అనేది మనం ఇస్తాము. హరీష్ రావు గారు వినండి. డిపిఆర్ అనేది మనం ఇస్తాము. మనం ఇచ్చిన డిపిఆర్ ను పరిశీలించి వాళ్ళు అనుమతులు ఇస్తారు. ఉత్తమన్న, డిపిఆర్ తప్పుంటే అనుమతులు రావు కదా. లిజన్, ఇప్పుడు చెప్తా ఇక. ఆ డిపిఆర్ లో మేము ఏం రాసినామంటే పేజ్ నెంబర్ 2, ఫర్దర్ ఇట్ మే బి వర్త్ వైల్ టు మెన్షన్ ద సెంట్రల్ వాటర్ కమిషన్ హెస్ కాషన్డ్ that the net water availability of 165 TMC may not be available at Tamidihatti. In the scenario, the maximum quantity which can be diverted will reduce from 130 TMC to 67 TMC even for 150 days pumping. As such, Pranahita barrage will not be in a position to provide entire 160 TMC of water on its own, and the interstate issue will remain unresolved. The bottleneck can be avoided by reducing Pranahita barrage level with a mutually acceptable pond level and shifting this barrage location with sufficient storage is available for regulated release during low and fluctuating flows in monsoon season. In that scenario, Medgadda site was found to be the most suitable location to achieve the twin objectives because it has been found that about 280 TMC of water is available. Sir, ఇది ఇంకా చాలా ఉంది. DPR మేము రాసినాం. మేము రాసిన తర్వాత మీరు కంక్లూడ్ చేయండి హరీష్ రావు గారు. మీరు ఇప్పటికే ఇచ్చిన దాని సమయం కూడా చాలా ఎక్కువ ఇచ్చినాం. మీరు కంక్లూడ్ చేయండి. మీరు కమిషన్ మీద కంక్లూడ్ చేయండి సార్. ఇన్ని మాట్లాడాలి సార్, ఇంకా ఇన్ని ఉన్నాయి సార్. నేను ప్రిపేర్ చేసిన సార్. మీకు ఇచ్చిన సమయం కంటే చాలా ఎక్కువ ఇచ్చినాం. కంప్లీట్ చేయండి. మాట్లాడి కంక్లూడ్ చేయండి. అరే నిజాలు చెప్తే ఇంత భయం ఎందుకు సార్? కంక్లూడ్ చేయండి. అబద్ధమైతే లేచి చెప్పండి, క్లారిఫై చేయండి సార్. సో మా డిపిఆర్ మీద ఇన్ని అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అంటే మేము ఎక్కడ దాయలేదు. తమిడిహట్టి దగ్గర నీళ్లు లేవని మీరు చెప్పిండ్రు, అందుకే మారుస్తున్నామని రాస్తే దాన్ని ఆమోదించి ఒక్క సంవత్సరంలో మాకు 11 అనుమతులు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చాము. తర్వాత అధ్యక్ష గారు ఒకటి, భారతదేశంలో ఒక పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది. అప్పుడు నేను ఎంపీ గుట్టి. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎవరికి ఇరిగేషన్ లోన్లు ఇవ్వలేదు. నో 1 minute. ఎందుకంటే ఏదో మేనేజ్ చేసుకొని ఏదో గొప్పతనం అనుకుంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ హెస్ నెవర్ లెంట్ అవుట్ సైడ్ పవర్ సెక్టర్. యూ హ్యావ్ టేకెన్ వెరీ హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ బై మేనేజింగ్ దోస్ పీపుల్. దిస్ వాజ్ అన్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ద పార్లమెంట్. భారతదేశంలోనే ఒక పవర్ కార్పొరేషన్ ఇరిగేషన్ కాళేశ్వరం కార్పొరేషన్ లోన్లు ఇచ్చింది 11% ఇంట్రెస్ట్ లో. ఓకే, అండ్ షార్ట్ టర్మ్ లోన్స్. ఇక అదేదో మేనేజ్ చేసుకొని గొప్పదనం అనుకుంటే అది. మీరు హరీష్ రావు గారు, మీరు ఇచ్చిన సమయం కంటే చాలా ఎక్కువ. మీరు కంక్లూడ్ చేయండి. మీకు రెండు నిమిషాలు మీరు కంక్లూడ్ చేయండి. మీకు ఇచ్చిన సమయం చాలా ఎక్కువ ఇచ్చినాం. ఇప్పటికి 1 అవర్కి ఎక్కువైంది. మీరు ఒక్కరి మనం 1 అవర్ కంటే ఎక్కువ ఇచ్చినాం. మాట్లాడండి, కంక్లూడ్ చేయండి. 2 minutes. కాదు సార్, నాకు ఎన్ని నిమిషాలు ఇచ్చారు సార్? మీరు ఏమండి ఎన్ని నిమిషాలు ఇచ్చారు సార్? మీకు 5 గంటల 45 నిమిషాలకు స్టార్ట్ చేశారు మీరు. కాదు సార్, ఇప్పటికీ 59 నిమిషాలు మాట్లాడినారు. 59 నిమిషాలు. మంత్రులు ఎంతసేపు మాట్లాడింది సార్? అవి తీసేయండి. మీకు వాళ్ళు ఎంతసేపు మాట్లాడింది సార్? అవన్నీ పోవని మీరు సార్ మా గొంతు నొక్కకండి సార్, మా గొంతు నొక్కకండి సార్. సార్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కనీసం ఒక 2 గంటలు ఇవ్వండి సార్. దయించి 2 గంటలు ఇవ్వండి సార్. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలవాలి సార్. మీరు దయ సార్. చాలా మంది సార్ మీకు దండం పెడతారు సార్. 1 గంట ఇవ్వండి సార్. 2 minutes ఇది అన్యాయం సార్. మా గొంతు నొక్కద్దు సార్. 2 minutes కంక్లూడ్ చేయండి. ఎల్ఏ మినిస్టర్ గారు ఎందుకు మా గొంతు నొక్కుతున్నారు? నేను మాట్లాడితే మీకు ఎందుకంత భయము? వై ఆర్ యూ నాట్ అలౌయింగ్ మీ టు స్పీక్? కైండ్లీ గివ్ ద మైక్. మాట్లాడండి అధ్యక్ష.
ఉత్తమ్ గారు సమాధానం చెప్తే మళ్ళీ దానికి 10 నిమిషాలు కావాలి. చెప్తా, అది కూడా లాస్ట్లో చెప్తా. ఉత్తమ్ గారు ఏమేమి మాట్లాడినారు అన్ని రాసుకున్న 12 మాట్లాడినారు, 12కి ఆన్సర్ ఇస్తారు. నౌ ఐ గో టు ఎన్డీఎస్ఏ. ఇక ఎన్డీఎస్ఏ గురించి మా ఉత్తమ్ అన్న ఇందాక మాట్లాడిండి. ఏం మాట్లాడిండి అంటే రాసుకున్నా. ఆయన మాట్లాడుతుంటే ఉత్తమ్ గారు మాట్లాడుతూ ఏమన్నాడంటే ఎన్డీఎస్ఏ గురించి ఆయన మాట్లాడుతుంటే పెన్ పెట్టి రాసుకున్నా. ఏమన్నాడంటే ఉత్తమ్ గారు చెప్తా ఒక రాసుకున్నా. వాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పిండు ఉత్తమ్ గారు. ఆయన చెప్తా ఉంటే ధనాధన్ పెన్తో రాసుకున్నా. సో ఏమన్నారంటే ఉత్తమ్ గారు, దే ఆర్ ద మాస్టర్స్, ఎక్స్పర్ట్స్. ప్రపంచంలోనే అంత గొప్ప ఎక్స్పర్ట్స్ ఎవరు లేరు. వాళ్ళంత అసలు నాలెడ్జ్, తెలివితేటలు ఎవరికి ఉండవు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్డీఎస్ఏ గురించి చెప్పారు. నౌ ఐ విల్ స్పీక్ ఆన్ ఎన్డీఎస్ఏ. ఎన్డీఎస్ఏ గురించి చాలా గొప్ప మాటలు, అంటే మోస్ట్ హైలీ క్వాలిఫైడ్, టెక్నికల్, ఎక్స్పర్ట్, సూపర్ అని వాళ్ళ గురించి చెప్పారు. నైస్. అయితే ఇదే ఉత్తమ్ అన్న ఆ రోజు ఎంపీగా ఉండే. ఐ విల్ గో టు దట్. ఎంపీగా ఉన్నప్పుడు ఈ ఎన్డీఎస్ఏ బిల్లు పార్లమెంట్ లో వచ్చింది. లోక్సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేస్తూ ఇట్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్, ఎంక్రోచింగ్ ఇన్ టు ద స్టేట్ సబ్జెక్ట్ అని ఆ రోజు ఈ బిల్లును వ్యతిరేకించాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. బట్ ఈ రోజు ఆ బిల్లు ఆ ఎన్డీఎస్ఏ చాలా గొప్పది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఓకే, ఐ విల్ లీవ్ ఇట్. మాట మార్చొచ్చు. మీరు కంక్లూడ్ చేయండి. మీరు కంక్లూడ్ చేయండి. వాళ్ళు అన్ని కామెంట్ చేసుకుంటాం. మీకు ఇచ్చిన సమయం మినిమం 2 hours అన్ని పార్టీలు మాట్లాడలేదు. చాలా మంది సభ్యులు మాట్లాడవలసి ఉంది. మీరు 2 నిమిషాలు కంక్లూడ్ చేయండి. మధ్యాహ్నం 3 గంటలు ఒట్టి కూర్చోబెట్టింది మమ్మల్ని. ఎందుకు కూర్చోబెట్టింది సార్? ఎందుకు ఒట్టి కూర్చోబెట్టింది? కంక్లూడ్ చేయండి. 2 నిమిషాలు కంక్లూడ్ చేయండి. ఆగండి సార్. ఎలియా మినిస్టర్ గారు, ఏం సార్ ఇది? ఇట్లా గొంతులోకండి సార్. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించింది సార్. కైండ్లీ సార్. అరే 50 నిమిషాలు అయింది, అలా 100 నిమిషాలు మీరే మాట్లాడుతుంది సార్. మీరు మాట్లాడితే 1 hour మాట్లాడి కానీ కంక్లూడ్ చేయండి. సార్ స్పీకర్ సార్, ఎన్డీఎస్ఏ సరే, ఎన్డీఎస్ఏ గురించి మాట్లాడేటప్పుడు పార్లమెంట్ చట్టము, ఈ దేశంలో పార్లమెంట్ ద్వారా ఏర్పడ్డటువంటి సంస్థ అత్యున్నత సంస్థ అని చెప్పారన్న. మరి పార్లమెంటు ద్వారా ఏర్పడ్డటువంటి సంస్థ దేశం మొత్తానికి ఒక నీతి ఉంటుందా అధ్యక్ష? రాష్ట్రానికి ఒక నీతి ఉంటుందా? ఇప్పుడు ఇదే గోదావరి నది మీద మన మేడిగడ్డ దిగువన పోలవరం ప్రాజెక్టు కడితే ఆ పోలవరం ప్రాజెక్టు 10 సార్లు కూలిపోయింది. ఇవాళకి ఇప్పటి వరకు ఎన్డీఎస్ఏ కన్నెత్తి కూడా చూడలేదు, అటువైపు పోలేదు. అయితే అధ్యక్ష, నేను అడిగేది, నచ్చితే ఒక నీతి, నచ్చకపోతే ఒక నీతి ఉంటుంది అధ్యక్ష. హరీశ్రావు గారు, మీరు కంక్లూడ్ చేయకపోతే మీరు బట్టి డిప్యూటీ సీఎం గారు మాట్లాడండి. డిప్యూటీ సీఎం గారు కంక్లూడ్ చేస్తా. మాట్లాడండి. మీరు మాట్లాడండి అధ్యక్ష. ఒకవేళ వాళ్ళు మీరు పదే గంటల తరబడి టైం ఇచ్చినప్పుడు కూడా వారి రిపోర్ట్ మీద కంటే రాజకీయం గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. సరే, అయినా మరొకసారి వాళ్ళు వెంటనే కంక్లూడ్ చేస్తా అంటే 1 నిమిషం కంక్లూడ్ చేయమని అధ్యక్ష నేను మాట్లాడతాను. కంక్లూడ్ చేసేది ఏముంటుంది? అదే కదా, ధన్యవాదాలు చెప్పడం, కంక్లూడ్ చేసి కూర్చోవటం. కంక్లూడ్ అంటే అదే కదా, ఏముంటుంది? కంక్లూడ్ చేయండి. స్పీకర్ సార్, వాస్తవానికి నేను నా బిడ్డను ఎలియా మినిస్టర్ గారికి కూడా ఫోన్ చేశాను. నా బిడ్డకు యుఎస్లో సీట్ వస్తే అమ్మాయిని యూకేలో డ్రాప్ చేయడానికి నేను వెళ్లాల్సి ఉండే. 28వ తారీఖు నాడు నేను ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నా. కానీ మీరు ఇంత ఇంపార్టెంట్ డిస్కషన్ పెట్టారని నా టికెట్ రేపు ఉదయం 4 గంటలకు పెట్టుకున్నా. ఈ డిస్కషన్ అయినాక పొద్దున 4 గంటలకు పోదామని. సార్, నేను నా బిడ్డను, నా డాటర్ను కూడా కాలేజీలో జాయిన్ చేయడానికి కూడా వెళ్లకుండా ఇది రాష్ట్రానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ అని చెప్పి నా ట్రావెల్ను పోస్ట్పోన్ చేసుకొని నేను ఇంత నిజాయితీగా మాట్లాడే ప్రయత్నం చేస్తే ఈ రకంగా అడ్డుకోవచ్చా అధ్యక్ష? ఇట్స్ నాట్ ఫెయిర్ సార్. అధ్యక్ష అయితే ఎన్డీఎస్ఏ గురించి మాట్లాడారు అధ్యక్ష.
సరే 2019 నుంచి 2025 వరకు డయాఫ్రైమ్ వాళ్ళు ఒకసారి కొట్టుకుపోయింది, కాపర్ డ్యామ్ ఒకసారి కొట్టుకుపోయింది, గైడ్ బండ్ ఒకసారి కొట్టుకుపోయింది. మొత్తం ఎన్నిసార్లు కొట్టుకుపోయింది ఉత్తమానికి పంపిస్తా. దీని కాస్ట్ 7,000 కోట్ల రూపాయలు అవుతుంది ఇది రిపేర్ చేస్తే మినిమం పోలవరం ప్రాజెక్ట్. అయితే ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ప్లీజ్ నోట్. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే ఈ పోలవరం ప్రాజెక్టును కట్టారో, ఏ చంద్రశేఖర్ అయ్యర్ అయితే పోలవరం ప్రాజెక్టుకు చీఫ్ ఇంజనీర్గా ప్రాజెక్ట్ అథారిటీగా పనిచేసిండో, ఎవరు పోలవరం ప్రాజెక్టు కడితే ఎవరి హయాంలో అయితే కూలిపోయిందో ఆ చంద్రశేఖర్ అయ్యర్ వచ్చి మేడిగడ్డ మీద రిపోర్ట్ ఇస్తారట. ఇక ఆయన తీస్మార్ కాను వాడు గొప్పోడని మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తాడు. వాడు కడితేనే హరీష్ రావు గారు ఇటువంటి రూమర్స్, ఇటువంటి ఫాల్స్ ప్రొపగండా మీ మొత్తం రాజకీయం మొత్తం కూడా ఈ ఫాల్స్ ప్రొపగండా మీద. చంద్రశేఖర్ అయ్యర్ ఈజ్ అ వెరీ డిస్టింగ్విష్డ్ ఇంజనీర్. హీ వాజ్ చైర్మన్ ఆఫ్ సెంట్రల్ వాటర్ కమిషన్. హీ వాజ్ చైర్మన్ ఆఫ్ కేటీఆర్ గారు. నో స్పీకర్ గారు, వాళ్ళకి ఇష్టం లేకుంటే జస్టిస్ ఘోష్ మంచోడు కాదు, చంద్రశేఖర్ మంచోడు కాదు, ఇంకో మంచోడు కాదు. అరే మీ హయాంలో మీరు కట్టిన మేడిగడ్డ బ్యాచ్ కూలిపోయింది, దాని గురించి మాట్లాడమంటే తదుపరి మాట్లాడతారండి మీరు. ఓకే, అయితే ఇది చాలా అన్యాయమైన విషయం. నాకు చంద్రశేఖర్ గారి పరిచయం లేదు, ఏం లేదు. కానీ అతను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఓకే స్పీకర్ గారు, ఇట్ ఈస్ ఎ వెరీ రెస్పెక్టెడ్ ఇన్స్టిట్యూషన్. చాలా రెస్పెక్టెడ్ ఇంజనీర్స్ ఈ విధంగా వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చిందని అడ్డగోలు మాట్లాడడం మాత్రం ఇది కరెక్ట్ కాదు. స్పీకర్ గారు మీరు కంక్లూడ్ చేయండి. హరీశ్రావు గారు కంక్లూడ్ చేయండి. సార్ స్పీకర్ మన స్పీకర్ సార్ నాకు స్పీకర్ సార్ కైండ్లీ ఆగే ప్లీజ్. నాకు మినిమం ఒక 1 అవర్ అవసరం ఉంది. అట్లీస్ట్ ఒక సగం కట్ చేస్తా. సార్ సగం కట్ చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ఇవ్వండి. హాఫ్ అన్ అవర్ ఇవ్వండి దయచేసి. ఒక హాఫ్ అన్ అవర్ లో ఒక సగం కట్ చేస్తా. సగం బయట చెప్పుకుంటే ఒక సగం అని చెప్పుకుంటా జర ప్లీజ్. ఎట్లా మీరు టైం ఇస్తలేరు సార్? ఉత్తమన్న నువ్వు ఒక మాట అన్నావు, ఏమన్నావు? లేదే ఆయన చాలా గొప్పోడు, ఆయన మీద అట్లా మీరు తప్పు చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో చంద్రశేఖర్ అయ్యర్ 28/11/2019లో చేరి 30/11/2022 దాకా పనిచేసిండు. ఆయన కట్టినప్పుడే 5 సార్లు డిప్యూటీ సీఎం గారు అధ్యక్ష, మాట్లాడండి. సుదీర్ఘంగా జస్టిస్ ఘోష్ గారు ఇచ్చినటువంటి రిపోర్టు పైన శాసనసభలో చర్చించి రాష్ట్ర ప్రజల సొమ్ముతో కట్టిన వన్ మినిట్ హరీశ్రావు గారు మీరు వినండి. మీకు ఇచ్చిన సమయం కంటే చాలా ఎక్కువ, గంటకు పైన మాట్లాడు. మొత్తం మీ డిస్టర్బ్ ఆయన వారు మాట్లాడిందే గంట పైన మాట్లాడినారు. వారు మాట్లాడితే గంట పైన డిస్టర్బెన్స్ వదిలిపెడితే గంట పైన మాట్లాడాను. డిప్యూటీ సీఎం గారు మాట్లాడండి. దయచేసి కూర్చోండి. డిప్యూటీ సీఎం గారు మాట్లాడండి. కూర్చోండి. దయచేసి కూర్చోండి. హరీష్ రావు గారు ఓపిక ఉండాలి. అలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసం. ఈ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్. హరీష్ రావు గారు, మీకు ఏమాత్రం ప్రజాస్వామ్యం పైన లేకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ రిపోర్టు పైన ట్రాన్స్పరెంట్ గా చర్చ జరగాలని భావిస్తే దయచేసి కూర్చోండి. ఇప్పటి వరకు మీరు చెప్పిందంతా విన్నాం.
ఇప్పటివరకు మీరు చెప్పిందంతా విన్నాం. దయచేసి జగదీశ్వర్ రెడ్డి గారు మీరు ఇప్పటిదాకా మాట్లాడారు, ఒక్కసారి కూడా లేచి మిమ్మల్ని ఇంటరప్ట్ చేయలేదు. మీరు ఇప్పటిదాకా మాట్లాడారు, ఎవరు ఇంటరప్ట్ చేయలేదు. దయచేసి కూర్చోండి. అధ్యక్ష, మనం చెప్పాల్సిందంతా చెప్పేసి తొండి చేస్తాము, సభ నడవనివ్వాలంటే ఇది కరెక్ట్ కాదు. జగదీశ్వర్ రెడ్డి గారు మీరు దయచేసి వెళ్ళాలి, కూర్చోవాలి. ఇట్ నాట్ కరెక్ట్. సార్ పదే ఎన్నిసార్లు ఇచ్చామండి? వారు గౌరవ సభాపతి గారు ఆడ కూర్చొని ఎన్నిసార్లు ఇచ్చారని మీకు పదే రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు, మీరు దయచేసి కంక్లూడ్ చేయండి అని. ఎన్నిసార్లు ఇచ్చినా కానీ మీరు సబ్జెక్ట్ వదిలిపెట్టి మీరు ఏదో మాట్లాడుతూ ఉంటే ఎట్లా? రైట్, ఇవ్వండి, ఒక్క నిమిషం కంక్లూడ్ చేయమని చెప్పండి. కంక్లూడ్ చేయమని చెప్పండి. ఎస్, అదే కావాలని మీరు కావాలని డిప్యూటీ సీఎం గారు రైట్ అండి కంక్లూడ్ చేయమని. ప్రశాంత్ రెడ్డి గారు మీరు ముందు మీ సభ్యులు పోయి కూర్చోండి ప్లీజ్. ఎందుకంటే మీకు రావాల్సిన సమయం కంటే, వినండి, మీరు రావాల్సిన సమయం కంటే 2 అంతలు అధికంగా ఇచ్చినాము. అయినా కూడా మీరు సమయాన్ని మీరు వృధా చేసుకున్నారు. మీరు కూర్చోండి. 1:15 మాట్లాడారు హరీశ్రావు గారు. కూర్చోండి. మీ సభ్యుల సంఖ్య ప్రకారం అంతకంటే, మీ సభ్యుల సంఖ్య ప్రకారం మీకు 30 నిమిషాల కంటే ఎక్కువ రాదు. అయినా 1:15 ఇచ్చాను. మాట్లాడండి. మీరు కూర్చోండి దయచేసి ప్లీజ్. కూర్చోండి ప్లీజ్. కూర్చోండి ప్లీజ్. తర్వాత వెళ్తాం. కూర్చోండి. డిప్యూటీ సీఎం గారు మాట్లాడండి. జగదీశ్వర్ రెడ్డి గారు, హరీష్ రావు గారు, మీరు కూర్చోమండి. మీ సభని మీరు నిర్దేశిస్తారు, శాసిస్తామంటే కరెక్ట్ కాదు. ప్రశాంత్ రెడ్డి గారు, సభను శాసించడం కరెక్ట్ కాదు. దానికి మైక్ ఇచ్చారు, కంక్లూడ్ చేయమని చెప్పారు, అయినా అది వదిలిపెట్టి ఏదో చేస్తా అంటే ఎట్లా అండి? కంక్లూడ్ చేయండి. మరి కూర్చోండి. మీరు కావాలనే వ్యవహారం కూర్చోండి. అనుకుంటారు. మీరు కూర్చోండి. మీ సీట్లలో పోయి ఒక్క నిమిషం. మీరు కూర్చోండి మీ సీట్లలో పోయి. ముందు మీ సీట్లలో కూర్చోండి. పోయి ముందు మీరు సీట్లలో కూర్చోండి. మీరు ముందు మీ సీట్లలో కూర్చోండి. మీరు ముందు కూర్చోండి. మీరు ముందు మీ సీట్లలో కూర్చోండి. మీరు కూర్చోండి. మీరు కూర్చోండి. మీరు ముందు కూర్చోండి సార్. మీరు కూర్చోండి. మీరు ముందు కూర్చోండి. ప్రశాంత్ రెడ్డి గారు ముందు కూర్చోండి. జగదీష్ రెడ్డి గారు కూర్చోండి ముందు. మినిస్టర్ గారు దయచేసి గౌరవ సభ్యులందరినీ కోరుతా ఉన్నాం, లెట్ హౌస్ బీ ఇన్ ఆర్డర్. సార్ మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మరొక్కసారి కూడా, ఎందుకంటే ఈ చర్చ చాలా ముఖ్యమైంది. మీరు వినండి సార్. ఇస్తారు కంక్లూజన్కి ఇస్తారు సార్. ఇది చాలా ముఖ్యమైన చర్చకు సంబంధించి అన్ని అంశాలపై చర్చించడానికి మీరు అనుకోకుండా కూడా చాలా పెద్ద అవకాశం కూడా వారికి ఇచ్చారు. వారు మాట్లాడినప్పుడు డెఫినెట్లీ మంత్రివర్గ సహచరులు కూడా మాట్లాడాల్సి ఉంటుంది, అవసరం ఉంటుంది. దయచేసి నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను, కంక్లూడ్ చేయమని కోరుతా ఉన్నాను. కంక్లూడ్ చేయమనండి సార్. 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో కంక్లూడ్ చేయమనండి సార్. మేమేమి సార్ పార్టీకి లేదు, ఒక్కరే అండి. స్పీకర్ గారు నిర్ణయం చేసిండ్రు ఒక్కరే అని. స్పీకర్ గారు నిర్ణయం చేసిండ్రు ఒక్కరే అని. ఒక్కరే. మా దాంట్లో నుంచి కూడా ఎవ్వరూ మాట్లాడతలేరు మా సభ్యులు. లేదు సార్, ఇది గవర్నమెంట్. మీరు కూడా గవర్నమెంట్లో ఉన్నారు. పార్టీ సభ్యులు మాట్లాడినప్పుడు పార్టీ సమయం వస్తుంది సార్. దయచేసి వారిని కోరుతా ఉన్నాను కంక్లూడ్ చేయమని. ముందు సభ్యులందరూ మీ సీట్లలో కూర్చోండి. మీ సీట్లలో కూర్చోండి. హరీష్ రావు గారు మీరు కూర్చోండి. కమలాకర్ గారు కూర్చోండి. హరీష్ రావు గారు ఓకే. మీ రాజేంద్ర కూర్చోండి. రాజేంద్ర రెడ్డి గారు మీ కూర్చోండి. రాజేంద్ర రెడ్డి గారు కూర్చోండి. కూర్చోండి. మీకు చాలాసార్లు
రాజేంద్ర రెడ్డి గారు సభ్యులు జడ్జెస్ ప్లీజ్. చాలాసార్లు కూర్చో, మీరు కూర్చో కూర్చో కూర్చో. మీకు చాలాసార్లు నేను చెప్పుకుంటా మీ సమయాన్ని వృధా చేయకుండా మీ సబ్జెక్టులో పోని చెప్పినాను. అట్లా కూడా మీరు వాళ్ళు చేసిన మంత్రులు మాట్లాడిన సమయాన్ని తీసేసినా కూడా మీకు 1:15 అవకాశం ఇచ్చాను. ఉన్నది మా దగ్గర టైం తీసుకోండి, రికార్డ్ అయిన 1:15 మాట్లాడి మీరు. అయినా కూడా మీ సబ్జెక్ట్ ఇప్పుడు మీకు 5 నిమిషాలు మీరు కంక్లూడ్ చేయండి దయచేసి ప్లీజ్. ఎందుకంటే అన్ని రాజకీయాల పక్షం అందరు సభ్యులు మాట్లాడవలసి ఉంది, చాలా సబ్జెక్ట్ ఉంది కాబట్టి దయచేసి మీరు 5 నిమిషాలు కంక్లూడ్ చేయండి ప్లీజ్. స్పీకర్ సార్, అక్కడ కమిషన్ ముందు మాకు న్యాయం చేయలేదు, ఇక్కడ మీరు కూడా చేయకపోతే ఎట్లా సార్? ఒక్కటే రిక్వెస్ట్ స్పీకర్ సార్, ఇగో 650 పేజీల రిపోర్ట్ ఇచ్చిండ్రు. 650 పేజీల రిపోర్ట్ మీద గంట సేపటి ఎట్లా పూర్తి అవుతుంది సార్? మీరు మాట్లాడండి. ఇంకోటి సార్, స్పీకర్ సార్, 28 సార్లు ఇంటరప్షన్ అయింది సార్ నాకు. 28 సార్లు. ఉత్తమ్ గారు 8 సార్లు, వెంకటరెడ్డి గారు 2 సార్లు, శ్రీధర్ బాబు గారు 5 సార్లు, పొంగిలేటి గారు 6 సార్లు, ముఖ్యమంత్రి గారు 3 సార్లు, జూపల్లి గారు 4 సార్లు. ఎందుకు మళ్ళీ దాని వెనుకదీస్తారు? మీరు మాట్లాడి మీకు చాలా సార్. మై సబ్మిషన్ విత్ యూ సార్, మై సబ్మిషన్ విత్ యూ. ఒక్క హాఫ్ అన్ అవర్ ఇవ్వండి, ఒక హాఫ్ అన్ అవర్ బయట చెప్పుకోండి. మీరు మాట్లాడి హాఫ్ అన్ అవర్ మాట్లాడండి, మీరు కంక్లూడ్ చేయండి. హాఫ్ అన్ అవర్ సార్. స్పీకర్ సార్, అయితే ఈరోజు పోలవరంది చెప్తూ వచ్చిన, ఎందుకు పోలవరం పేరు తేవాల్సిన అవసరం లేదు. ఎందుకు తేవాల్సి వచ్చిందంటే, ఎవరైతే పోలవరం ప్రాజెక్టు కట్టినరో ఆయన నాయకత్వంలోనే 5 సార్లు అది కూలిపోయింది. ఆయనను తెచ్చి మేడిగడ్డ బ్యారేజ్కు ఎన్డీఎస్ఏ చైర్మన్ గా రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్కున్న శాంటిటీ ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఆ రిపోర్టుకి ఏం శాంటిటీ ఉంటుంది అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, మరి అదే పోలవరం విషయంలో మరి పోలేదు. మరి మన రాష్ట్రంలో కూడా అధ్యక్ష ఎస్ఎల్బీసీ కుప్పగూలింది, ఆయనకి ఎందుకు ఎన్డీఎస్ఏ రాదు? సుంకిశాల కూలింది, ఎందుకు రాదు? మన వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, ఎందుకు రాదు? పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకపోయింది, ఆడికి ఎన్డీఎస్ఏ ఎందుకు రాదు? దాని మీద ఎందుకు కమిషన్లు వేయరు? ఒక్క మేడిగడ్డ మీద మాత్రమే ఎందుకు ఇంత కక్ష అని చెప్పి ఈ రాజకీయమైన కక్ష అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈరోజు ఒక విషయాన్ని మీరు చెప్పాలి అధ్యక్ష. ఇవాళ ఉత్తమన్న కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక ఆన్సర్ ఇచ్చాడు అధ్యక్ష. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇచ్చిన ఆన్సర్. కోదండ రామ్ గారు అడిగారు ఏమని కౌన్సిల్లో, వెదర్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ దట్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ దట్ సుందిల్లా అండ్ అన్నారం బ్యారేజెస్ మే ఆల్సో కొలాప్స్ యాజ్ మేడిగడ్డ బ్యారేజ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆన్సర్, నో సార్. అంటే అన్నారం సుందిల్లా పర్ఫెక్ట్ గా ఉన్నాయి అని స్పష్టంగా చెప్పారు. అది ఆన్సర్ ఇన్ ద కౌన్సిల్, నాది కాదు. ఇకపోతే అధ్యక్ష, ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది? ఎన్డీఎస్ఏ పేజ్ నెంబర్ 22లో ఏం చెప్పిందంటే, ఆఫ్టర్ అబ్టైనింగ్ ద రిజల్ట్స్ ఫ్రమ్ వేరియస్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ అన్ ఒపీనియన్ ఆఫ్ ఎక్స్పర్ట్ కమిటీ, ద రిస్టోరేషన్ ఆఫ్ బ్లాక్ 7 ఆఫ్ మేడిగడ్డ విల్ బి టేకెన్ అప్ అండ్ ద బ్యారేజ్ విల్ బి అండర్ ఆపరేషన్. స్పష్టంగా చెప్పింది ఎన్డీఎస్ఏ, 7th బ్లాక్ను మీరు నిర్మించి దాన్ని ఆపరేషన్లోకి తెచ్చుకోండి అని చెప్పింది. అధ్యక్ష, 1,00,00,000 కోట్లు అంటారు అధ్యక్ష. ఇవాళ వాస్తవానికి కాళేశ్వరం అంటే ఏంది అధ్యక్ష? 3 బ్యారేజీలు, 225 గేట్లు, 228 పియర్లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల టనలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్టు, 240 టీఎంసీల నీటి వినియోగం. వీటన్నిట్లో అధ్యక్ష 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ పర్ఫెక్ట్ ఉంది, 203 కిలోమీటర్ల టనల్ పర్ఫెక్ట్ ఉంది, 21 పంప్ హౌజులు పర్ఫెక్ట్ ఉన్నాయి, 19 సబ్స్టేషన్లు పర్ఫెక్ట్ ఉన్నాయి, 15 రిజర్వాయర్లు పర్ఫెక్ట్ ఉన్నాయి, 3 బ్యారేజీల్లో అన్నారం సుందిల్లా పర్ఫెక్ట్ ఉంది. మేడిగడ్డ బ్యారేజీలో 85 పియర్స్ లో 3-4 పిల్లర్లు గుంగినాయి. మేడిగడ్డ బ్యారేజ్కి మనం పెట్టిన ఖర్చు ఎంత? 4. మినిస్టర్ గారు. అధ్యక్ష, హరీష్ రావు గారు చెప్పిన దానికి, అంటే నీళ్లు లేకుండా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంటుందా? మీరు ఎన్ని టనల్స్ కట్టుకొని, ఎన్ని పైప్ లైన్స్ వేసుకొని, ఎన్ని సబ్స్టేషన్స్ వేసుకున్నా నీళ్లు లేకుండా అయితే ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉండదు. వాళ్ళే చాలా టైం అప్పుడు చాలాసార్లు అన్నారు, మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయని. మీ గుండెకాయ పగిలిపోయింది.
ఆ తర్వాత తతిమే అన్ని పనిచేస్తున్నాయంటే ఒకటే. ఇప్పుడు మేము కూడా ఎల్లంపల్లి నుంచి ప్రాజెక్టు మిడ్మానేరు పైన ప్రాజెక్టు ఇది ఇదివరకున్న మిడ్మానేరే ఇదివరకున్న ఎల్లంపల్లి అన్ని పనిచేస్తున్నాయి. మీరు కట్టిన వాటర్ సోర్స్ కోసం కట్టిన మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీల విషయంలో మీరు ఎక్కడనో ఒక లైన్ తీసుకొచ్చి మధ్యలో చదివినట్టుంది, కానీ చాలా స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీరు ఏమనుకున్నా సరే, మీకు ఇష్టం లేకుంటే సుప్రీంకోర్టు జడ్జి మంచోడు కాదు, ఎన్డీఎస్ఏ మంచిది కాదు, ఇంకోళ్ళు మంచిది కాదు అంటే అది అట్లా కుదరదు. భారతదేశంలో కొన్ని సంస్థలు ఉన్నాయి, కొన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయి. ఆ కాన్స్టిట్యూషనల్ బాడీస్ స్టాట్యూటరీ బాడీస్ ఫార్మ్డ్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. అది మీకు వ్యతిరేకంగా ఇస్తే మరి వాళ్ళ మీద వ్యక్తిగత అభాండాలేసి అసలు వాళ్ళ క్రెడిబిలిటీ తగ్గించే ప్రయత్నం, ఇది చాలా తప్పుడు విషయం. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో చాలా స్పష్టంగా మీరు ఏదైతే ఫౌండేషన్కి వాడిన సీక్ అండ్ పైల్ టెక్నాలజీ ఇది సస్పెక్ట్ ఉన్నది, ఇది అనుమానం ఉన్నది, ఇది మీరు చేయకుండా ఉండాల్సిందే. అదేవిధంగా మీరు ముందు డిపిఆర్లో ఒక ఫౌండేషన్ టెక్నాలజీ వాడతామని చెప్పి వేరే ఫౌండేషన్ టెక్నాలజీ వాడినరు. ఇది సరిగ్గా మరి నిర్మాణం చేయలేదు. ఇది ఇక్కడైతే కూరుకుపోయింది, కుంగిపోయింది. తతిమ్మ అన్ని బ్లాకులు కూడా దే ఆర్ సస్పెక్ట్. యూ హ్యావ్ టు గో త్రూ ఇన్ టు ద ఫౌండేషన్ ఆఫ్ ద హోల్ థింగ్. అదేవిధంగా అన్నారం సుందిల విషయంలో కూడా ఇదే టెక్నాలజీ వాడింది కాబట్టి మీరు డీటెయిల్ టెస్టింగ్ చేయండి, ఇది ఉపయోగించలేరు. ప్రస్తుతానికి నీటి నిల్వ చేయకూడదు అని చాలా స్పష్టంగా ఇచ్చిండ్రు. మీరు నీటి ఇఫ్ యూ కెనాట్ స్టోర్ వాటర్, వాట్ ఈజ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్? వాట్ ఈజ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్? యూ కాంట్ స్టోర్ వాటర్. ఇది హరీష్ రావు గారు సభని యావత్ తెలంగాణ ప్రజానీకానికి తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా, ప్రాజెక్టు డిజైన్ చేసింది మీరే, కన్స్ట్రక్ట్ చేసింది మీరే, కూలిపోయింది మీరే టైంలోనే. మరి అంత మీ టైంలో జరిగి ఇంకెవరితో పొరపాటు అంటే ఎట్లా? కూలిపోయింది మీ టైంలోనా కదా? ఇంకోటి, మేము స్పెసిఫిక్గా ఎన్డీఎస్ అని అడిగినాం. ఆ బ్యారేజెస్లో మేము పార్షియల్ వాటర్ స్టోరేజ్ చేసి ఉపయోగించవచ్చా అని నేనే అడిగినా. ఐ కాల్ ఫర్ ఎ మీటింగ్ అండ్ ఆస్క్ దెమ్. వాళ్ళు ఏమనంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది వాటర్ స్టోరేజ్ చేస్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉంది, కొట్టుకుపోతే కిందున్న ఊర్లు భద్రాచలం టౌను సమ్మక్క సరక బ్యారేజ్ కొట్టుకుపోతాయి. వీ డూ నాట్ అడ్వైజ్ వాటర్ స్టోరేజ్ ఇన్ ఎనీ ఆఫ్ ద 3 బ్యారేజెస్ బికాస్ బేసిక్ టెక్నాలజీ రాంగ్. అరే మీరు అది యాక్సెప్ట్ చేసి మీ వల్ల పొరపాటు జరిగింది అని యాక్సెప్ట్ చేసే బదులు తత్తిమూలు అందరూ ఏదో తప్పు చేసినట్టు మీరు మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు హరీష్ రావు గారు. మరి అదేవిధంగా ఇప్పుడు ఎల్లంపల్లి మీరు కట్టలే కదా, మిడ్మానేర్ మీరు కట్టలే కదా, మరి అవన్నిటికీ మీరు క్రెడిట్ తీసుకుంటే ఎట్లా? హరీశ్రావు గారు కంక్లూడ్ చేయండి. డిప్యూటీ సీఎం గారు స్పీచ్ నుండి చాలా మంది సభ్యులు ఉన్నారు. అధ్యక్ష, మీరు చేయండి. ఇప్పుడు అది ఎక్కడి నుంచో వచ్చిందండి. దిస్ ఇస్ ద ఎన్డీఎస్ఏ రిపోర్ట్, మీకు పంపిస్తా, మీద లేకపోతే కాపీ తెప్పించుకోండి. నేను అందుకేలే చెప్పిన, వేరే దాంట్లోకి చెప్తలేను. ఎన్డీఎస్ఏ రిపోర్ట్లోనే చాలా స్పష్టంగా ఆఫ్టర్ అబ్టైనింగ్ ద రిజల్ట్స్ ఫ్రమ్ ద వేరియస్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ అన్ ఒపీనియన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ కమిటీ ద రిస్టోరేషన్ ఆఫ్ ద బ్లాక్ 7 ఆఫ్ మేడిగడ్డ బ్యారేజ్ విల్ బి టేకెన్ అప్ అండ్ ద బ్యారేజ్ విల్ బి అండర్ ఆపరేషన్. పేజ్ నెంబర్ 22 ఎన్డీఎస్ఏ రిపోర్ట్. సో అధ్యక్ష, కాళేశ్వరం ప్రాజెక్టులో ఇన్ని 100 కాంపోనెంట్లలో ఒకటి మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో 85 పియర్స్ 7 బ్లాకులు ఉన్నాయి. 7వ బ్లాకును పునర్నిర్మించడం ద్వారా ఈ ప్రాజెక్టును ఆపరేషనలైజ్ చేయొచ్చని ఎన్డీఎస్ఏ చెప్పింది. మొత్తం మేడిగడ్డ బ్యారేజ్కి అయిన ఖర్చు ఎంత? ఓ 4,000 కోట్లు. దాంట్లో 20% జీఎస్టీ, సీనరేజ్ ఛార్జెస్, ఐటీ గీటీ పోతే 1000 కోట్లు దానికే పోతుంది. గేట్లకు ఒక 700 1000 కోట్లు పోతుంది. ల్యాండ్ ఎక్విజేషన్కు 200-300 కోట్లు పోతుంది. ఇంకో 400-500 కోట్లతో నదికి ప్రొటెక్షన్ వాల్స్ కట్టినాం. సో ఆల్ టుగెదర్ కాంక్రీట్కు బ్యారేజ్కు అయితే 1500 కోట్లు 2000 కోట్లు కావచ్చు. దాంట్లో 7 బ్లాకులు. ఇంకొక బ్లాకు మనం తీసి కట్టాలంటే మా అంటే 300-400-500 కోట్లు ఖర్చు అవుతుంది. 300-400 కోట్లతో రిపేర్ చేసి ప్రజలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటే ఇంత రాజకీయం ఎందుకు, ఇంత రాద్ధాంతం ఎందుకు? ఒకటి. రెండవ పాయింట్ అధ్యక్ష, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు బ్యూటీ ఏంటంటే వీ హ్యావ్ 3 సోర్సెస్. అన్నా ప్లీజ్ నన్ను కంప్లీట్ చేయండి ప్లీజ్. మాట్లాడతారు తప్పకుండా హరీష్ రావు.
గౌరవ మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి వారి హరీష్ రావు గారు ఎన్డీఎస్ఏ సంబంధించిన రిపోర్ట్ గురించి మాట్లాడినప్పుడు మా ఇరిగేషన్ శాఖ మంత్రి వారి గారు అని కొంత ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రధానంగా 7వ బ్లాక్ ఏదైతే మేడిగడ్డకు సంబంధించిన 7వ బ్లాక్ ఒక్కటే కూలిపోయింది. ఆ 7వ బ్లాకు రీకన్స్ట్రక్షన్ చేసి దాన్ని మనం దాంతోపాటు మిగిలిన అన్నారం సుందిల్ల ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్టు కూడా వాటర్ నింపొచ్చు అనేది గౌరవ మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు చెప్తున్నారు. అయితే సరే చెప్పారు, వారు అంటున్నారు. ఇక్కడ ప్రధానంగా మీరు గమనించాల్సింది అసలు ఈ ప్రాజెక్టు ఈ 7వ పిల్లర్లో 7వ బ్లాకులో ఏదైతే డ్యామేజ్ జరిగిందో 7వ బ్లాకులో సపరేటు టెక్నాలజీ ఏమి వాడలేదు. ఒక్క మేడిగడ్డలోనే ఆ టెక్నాలజీ వాడలేదు. ఆ 3 బ్యారేజీలకు సంబంధించిన దాంట్లో ఒకటే టెక్నాలజీ వాడటం జరిగింది అధ్యక్ష. ప్రధానంగా ఈ డ్యాము కానీ మిగతా డ్యాములకు కానీ ప్రమాదపు అంచనం ఉండటానికి కారణం ఒక్కటే. ఏదైతే ఆనాడు వ్యాప్కోస్ట్లో వాళ్ళు డిపిఆర్ తీసుకొచ్చి ఆ డిపిఆర్ని టెండర్ కాల్ఫర్ చేసినప్పుడు ఆ టెండర్ కండిషన్లో అప్ స్ట్రీము డౌన్ స్ట్రీమ్లో ఏదైతే కటాఫ్ వాల్స్ డయాఫ్రమ్ వాల్స్ కాంక్రీట్తో ఏవైతే వాల్స్ కట్టాలని ఉందో ఆ డయాఫ్రమ్ వాల్ని కాంక్రీట్తో కట్టని కారణంగా ఏదైతే ఐఎస్ కోడ్లో కానీ ఎక్కడా లేని ఒక సీకండ్ ఫైలు, ఈ సీకండ్ ఫైల్స్ని మేము ఏర్పాటు చేస్తాం. ఈ సీకండ్ ఫైల్ని ఏర్పాటు చేస్తే మాకు ఎమ్మటే పూర్తవుతుంది అనేది ఈనాడు ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు కేవలం మామగారు చెప్పారు, అల్లుడు గారు ఇంప్లిమెంటేషన్ చేశారు. అధ్యక్ష, చాలా స్పష్టంగా ఆ 3 ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో ఎల్ఎన్టీ కానీ ఆప్కాస్ కానీ నవయుగ కానీ ఈ 3 ఏజెన్సీలకు సంబంధించిన దాంట్లో మీరు ఒరిజినల్ షెడ్యూల్లో ఉన్నదాన్ని ఒరిజినల్ స్కోప్ ఆఫ్ వర్క్ లో ఉన్న డయాఫ్రమ్ వాలు కాంక్రీట్ వాల్ని మీరు ఎందుకు తీసేసి సీకెండ్ ఫైల్ వాలుగా अध्यक्ष सीकेंड फाइल वालगा आप नहीं दिए, फिर पीसी घोष ने कहां से ये पूरा लेकर कहां से वो रिपोर्ट लिखेगा? सर NDSA report, yes report, vigilance and enforcement report. You go through this. See, अकबर साहब, ये आप पूरा पढ़ो. 600 साहब, नहीं. आपको मैं पेज वाइज दिखाता हूं. He has gone through everything. No, you are absolutely wrong, अकबर साहब. नहीं, आप नहीं, हम सरकार चला रहे, हमें पता है. We have no. You go through this page. You go through 600 and I will give you. नहीं, अरे साहब ये बुक ले लो, सेकंड बुक ले लो. सर आप पूरा देखो, एनडीएसए रिपोर्ट. अकबर साहब पूरा पढ़ो, बिना पढ़े आप मत बोलो. नो. अकबर साहब, कभी कभी हम इंसान हैं, कोई भी गलतफहमी हो सकता है. आप मेरा अच्छा दोस्त है, मेरा अच्छा दोस्त. ये इसका मतलब ये नहीं है आप विदाउट वेरीफाइंग दिस रिकॉर्ड एंड रिपोर्ट यू कैनॉट मेक सच टाइप ऑफ स्टेटमेंट्स. So let me complete. I'm not yielding, Akbar Sahab. I'm not yielding. No. You are scolding like anything. I'm sorry. Absolutely, I'm sorry. I'm not going to yield. You have taken much more than 1 hour. No. आप बुक किताब कुछ भी पढ़ो, मगर गलत नहीं बोल सकते आप. नहीं, आप गलत नहीं बोल सकते. आप अगर वो सचमुच रहा तो सर, I have to answer. I'm the leader of the house. I have to answer every question. I have to address every member. I have to reply. No. You cannot.